మరి కీర్తి గారు చెప్పండి, చెప్తాను, అడుగుతాను కదా. ఏం పేరమ్మా? శ్రీని గారు మన బాగుందిగా. సరే, శ్రీనివాసరావు గారి కోసం ప్రార్థన చేద్దాం అమ్మా. శ్రీని గారి కోసం ప్రార్థన చేద్దాం. వెంకటాపురం, మరి దేవుడు మొన్న సాతాను నుంచి విడుదల చేశాడు దేవుడు. మరి కీర్తి ప్రార్థన చేస్తేనే ఆ కార్యం అయింది. నేను కూడా చేశాను. ఆవిడ ఆత్మ పొందుకుంది. తైలాభిషేకంలో ఆమెతో ఆత్మను పొందుకున్నారు కొంతమంది. మరి ఎవరు ప్రార్థన చేస్తే వారికి దేవుడు విడుదలిస్తున్నాడు. నేనే అన్నాను, అమ్మా కీర్తి నువ్వే ప్రార్థన చేయి, నేను చేస్తాను, నువ్వు చేతులేసి ప్రార్థన చేయి, చిరుగు గుర్తే అంటే వెంటనే ఆ సాతాను ఏమైంది? విడుదల పొందింది. మరి ఆ శ్రీనివాసానికి బలహీనం తగ్గిపోద్ది. ప్రార్థన చేద్దాం. శ్రీని గారు ఆ వ్యాధి పోవనట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగనే నాగమణి మన గత ఆదివారం వచ్చి ఉన్నారు. చాలా బలహీనత ఉంది. మరి ఆ బలహీనత తీసివేసేలాగున, ఆ సాతాను వదిలిపోయేలాగున నాగమణిని జ్ఞాపకం చేసుకుందాం. నాగమణి. అలాగనే మరి కీర్తి వాళ్ళ భర్తను జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ఎస్తేరమ్మను జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరమ్మ మరి సామరకోట నుంచి వస్తుందండి. ఆవిడికి ఇల్లు కట్టుకోవాలి, వారాలు చేస్తుంది. మరి ఆవిడ గృహం నిలబెట్టేలాగా ప్రార్థన చేద్దాం. అలాగనే చిన్ని గారు తల్లి గారు తిరుమరాజపురంలో ఉంటున్న మరి వారికి ఆ కుటుంబంలో ఆ శాంతిని కలిగజేసేలాగా, నెమ్మది కలిగజేసేట్టుగా ప్రార్థన చేద్దాం. తిరుమరాజపురంలో ఉన్న కుటుంబానికి నెమ్మది కలిగజేయాలి, ప్రార్థన చేద్దాం. అలాగనే సింగంపేటలో ఉన్న మరి ఆ కుమారుడికి కాయలు, ట్రాన్స్ఫర్స్, మరి ముక్కులో కాయలు, దేవుడు ఆ కాయలు తీసివేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. కుమారుడి పేరు సతీష్, సింగంపల్లి. మరి ప్రార్థన అవుతుందో కోరారు. మనం అందరం వారి కొంత ప్రార్థన చేద్దాం. సంగమ ప్రార్థన గారు నాగబాబు, నాగమణి గారు మీరు చెప్పారు కదా, సంజయ్ గారు. మరి నాగమణి గారు వాళ్ళ అబ్బాయి ఉపాధి కల్పించేలాగా మనందరూ ప్రార్థన చేస్తాం. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయి. మనసు పూర్తిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యం చేసేస్తాడు. పొడిపొడిగా చేయొద్దు. ఇతరుల కోసం చేసే ప్రార్థన నీ కార్యం చేస్తుంది అమ్మా. ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవుడు మెచ్చుకునే ప్రార్థన. నీవు లేని తోటి వారిని ప్రేమించు. నీ సమస్య కన్నా ఇతర సమస్య నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నాగమణిని గుర్తించుకోండి. నాగమణి ఉన్న బలహీనత తీసివేసి ఆ దైవాత్మ పోయేలా ప్రార్థన చేద్దాం. ఎస్తేరమ్మ గృహం కట్టుకోవాలి, స్లాబ్ వేసేసుకోవాలి. మన ప్రార్థనలో నెరవేర్చేలాగా ప్రార్థన చేద్దాం. మరి తిరుమరాజపురం కుటుంబాన్ని ఆదరించేలా ప్రార్థన చేద్దాం. సుందరాన్ని జ్ఞాపకం చేసుకుందాం, కుటుంబాన్ని కట్టిలాగున. సింగంపేటలో సతీష్ని కుమారుడు, చిన్న కుమారుడు ఆ టాన్సెస్లో పోయేలాగా మనం ప్రార్థన చేద్దాం. గుర్తించుకోండి, ప్రార్థనల పరిస్థితులు మార్చివేస్తాయి. ఎన్నో ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని పేరే ప్రార్థనశాల. ఈ ప్రార్థనశాలలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక వాగ్దానం, నువ్వు అడిగితే చాలు అంటేనే దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు అడిగి వేద్దాం ఎలాగంట, నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో ఉండాలంటే, కన్నీటితో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రార్థనలకు వెళ్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనము పరిశుద్ధాత్మను పిలుచుకుందాం, దైవాత్మను పిలుచుకుందాం. మోకరించిన వారు లేచి నిలబడదాం. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చిన్ని గారు, సువార్తమ్మ గారు ఎదురుకు వచ్చేయండి అమ్మా.
ఎదురుకు వచ్చేయండి. 7 ప్రార్థనలకు వెళ్దాం. రండి, ఎదురుకు రండి. ప్రార్థనలో ఈరోజు మీరు చేసే ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యం చేస్తుంది. రేపు రాబోయే కాలంలో వందలాది మంది జనాన్ని ఇక్కడ నడిపిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు, నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు, నీకు జీతం ఇస్తాడు దేవుడు. 7 ప్రార్థనలో పాల్గొనేవారు మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడి దృష్టికి వెళుతున్నది. మీరు చేసే ప్రార్థన ప్రతి కార్యం నెరవేరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. నాగమణి గారి కుమారుడు మరి నాని బాబుకి కార్యం చేసేలాగా, ఆ బిడ్డకి సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. మనం అందరం చేతులు జోడిందాం, ప్రభు వైపు చూద్దాం. దైవాత్మ రామో నా తవనవ్రాలు మో దైవాత్మ రామో నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. దైవాత్మ రామో నా ధనువున ప్రాలుమో దైవాత్మ రామో. అయ్యా నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రము ప్రభువా. 7 ప్రార్థన తండ్రి, ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో 7 ప్రార్థనలో కార్యక్రమాలు మేముండగా 7 ఆత్మలతో దింపివేయండియ్యా. బిడ్డలైన వారు ఒక మూగ స్తంభముగా నిలబడి ఉన్నారు ప్రభువా. వీరందరిని తండ్రి 7 ప్రార్థన చేసే వారిని 7 ఆత్మలతో మీరు నింపివేయండియ్యా. నీకు వందనములు. బైబిల్ మిషన్ ప్రార్థనశాలకు 7 స్తంభములుగా, మూల స్తంభములుగా మీరు వాడుకోండి. నీకు వందనములు అయ్యా. నీ పాత్రలుగా వాడుకోండి. మండనములు కదిలి వచ్చేలాగునా, రోగములు విడుదల పోయేలాగునా, సమస్యల నుంచి విడుదల పొందేలాగునా వారి ప్రార్థనలను తండ్రి నెరవేర్పులకు తీసుకురండి అయ్యా. నీకు వందనములు. దైవాత్మారము నా తరుణవరాలము అయినా బిడ్డలైనా హృదయం మీద వాలండి. మీరు మాట్లాడించండి దైవ శక్తితో అయ్యా, పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి వారి నిప్పు క్రమలుగా మాట్లాడి అయినా ఎవరైతే రోగముతో పడి ఉన్నారో, ఎవరైతే చిక్కులు పడి ఉన్నారో తండ్రి యేసు నామములో విడుదల పొందినట్లుగా కార్యము చేయండి. నీకు వందనములు. ఇదిగో ప్రభా, ఎక్కడాపు నుంచి వచ్చిన అయా కీర్తి యొక్క భక్తను శ్రీనివారిని అయా శ్రీని గారు వచ్చేయాక ఆ యొక్క వ్యాధిని యేసునామములో ముట్టి ఆయన మీరు స్వస్థపరచండి అయ్యా. కుమార్ని ఆయన సాక్షిగా వాడుకోండి అయ్యా. నీకు వందనములు. ఇదిగో తండ్రి నాగమణి అనే ఒక నాయన బిడ్డ అయ్యా, నాని బాబని ఆ యువకుడు తండ్రి ఆయన ఉద్యోగమునైనా స్వాతి కల్పించండి. నీకు వందనములు. నైనా సండేడు గ్రామం నుంచి వచ్చిన ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని దర్శించండి. నీకు వందనములు తండ్రి. ఇగో తిరుపరాజపురంలో ఉన్న చందీ గారి యొక్క తల్లి గారి యొక్క కుటుంబాన్ని తండ్రి, వేదనతో పడుతున్న వారిని తండ్రి అయ్యా, కుటుంబంలో నాయన నెమ్మది లేదు తండ్రి అయ్యా, కుటుంబంలో సంతోషం కరువైపున కుటుంబానికి నైనా ఇగో ప్రార్థన స్థానంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. నీకు వందనములు తండ్రి. మోషే తండ్రి చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి అయ్యా, కొండ మీద చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి కొండ కింద ఉన్న నాయన ఇశ్రాయేలు జయించిన దేవా నీకు వందనములు తండ్రి.
మీరు చేసే ప్రార్థన తండ్రి అక్కడ విడుదల పొందినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఎస్తేరమ్మ గారు తండ్రి గృహం కట్టుకోవాలని అయ్యా అంశ ప్రార్థన జరుగుతున్నప్పుడు తండ్రి ఆ గృహమానికి తగిన ఆ సంపదను కలుగజేయండి, నిధులు కలుగజేయండి, మెటీరియల్ చేయండి. నీకు వందనములు నయోమైన తండ్రి. ఆ బిడ్డ సామాను కొట్ట ప్రయాసపడి కొరకు వచ్చుతుందయ్యా, సహాయం చేయండి. నీకు వందనము తండ్రి, నీకు వందనము తండ్రి. ఇగోనైనా ఏ సంబంధాన్ని దీవించండి. ఆ గాయం మరి కట్టావయ్యా, నీకు వందనములు. ఆ కుమారుడికి తండ్రి, చిన్న కుమారుడు తండ్రి ఆ కుక్క కాటికి గురైనట్లుగా ఫోన్ చేసి ఉన్నారు ప్రభా. మీ సన్నిధానంలో పెడుతున్నావు తండ్రి, ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు సహాయం చేయండి. నీకు వందనములు నైనా, నీకు వందనము తండ్రి. ఇదిగోనైనా తండ్రి అయ్యా శుభలక్ష్మి గారిని దీవించండి అయ్యా, ఆ బిడ్డను దీవించండి అయ్యా. నీకు వందనమునైనా అయ్యా, స్కానింగ్ చేయించుకున్నప్పుడు తండ్రి నీ మహిమకరంగా ఆ కార్యం చేయండి. నీకు వందనము తండ్రి. ఇదిగో తండ్రి ఇంకను అనేక మంది సమస్యతో వచ్చారయ్యా, సహాయం చేయండి, మేలు చేయండి, గొప్ప కార్యము చేయండి. నీకు వందనములు అయ్యా, నీకు వందనము తండ్రి. నీకు స్తోత్రమునైనా ఈ పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రార్థన ఆలకించున్న దేవా, మా మనవరు వింటున్న దేవా, మా మధ్యకు వచ్చిన దేవా, మాకు సమీపం ఉన్న దేవా, నీకు వందనమునైనా. నీ పాదాలు పట్టుకుని బద్దమానుకుంటున్నాను తండ్రి. అయినా సహాయం చేయండి తండ్రి, బిడ్డలకైనా సహాయం చేయండి, మేలు చేయండి. నీకు అందరం స్తోత్రం తండ్రి. అయ్యా వీరమణి గారు తండ్రి ఆ బిడ్డకి చేసే ఆ టెస్ట్ లో తండ్రి నువ్వు మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం అయినా, కార్యం చేయండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. సాక్షులుగా వాడుకోండి అయ్యా. జబ్బు మానిపేసే దేవుడు తండ్రి, మందు వాడకుండా జబ్బు మానిపోవేయండి అయ్యా. నీకు అందరం స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి అయ్యో ప్రభువా, నాగమణి అనే బిడ్డ తండ్రి గత ఆదివారము అయా దురాత్మతో వచ్చినప్పుడు తండ్రి నువ్వు విడుదలిచ్చావయ్యా, స్వస్థతనిచ్చావు తండ్రి. నైనా ఆరోగ్యముతో తండ్రి వచ్చే వారము ఈ సన్నిధానం నిలబడి సాక్ష్యము చెప్పే భాగ్యము కలిగించండి. నీకు అందరములు, నీకు స్తోత్రము తండ్రి. ఇడాత్మ నింపివేండి అయ్యా, పరిశుద్ధాత్మతో నింపివేండి అయ్యా. నీకు అందరము స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి ప్రతి ప్రార్థనను నీ చేతుల సమర్పణ మీరే మహిమగాను మీరే ఘనతగాను జరిగించుకోమని అయ్యా నేను అడుగుచున్నా తండ్రి. నాకేమి కొదువా నాదోడోండా, ఇక నాకేమి కొదువా నాదోడోండా, శ్రీకరుండే దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుండా. అవును తండ్రి, నాకేమి కొదువా, నాతుడుండగా శ్రీకరుడే నా రక్షకుడు, నా శ్రేష్ఠ పాలకుడయ్యా. ఇగో తండ్రి చేతులెత్తి జోడించి అయ్యా నీ దగ్గరికి వచ్చాను తండ్రి. నాకేమి కొదువా, నాదుడుండగా మీరుండగా వారి కొదివేమి తండ్రి. నాయనా మహాదేవుడు అయ్యా, గొప్ప దేవుడు తండ్రి. మీరుండగా మాకేమి కొదువా, శ్రీకరుడే నా రక్షకుడు, నా శాస్త్ర పాలకుడు తండ్రి. నన్ను పరిపాలించే దేవుడు అయ్యా, నన్ను నడిపించే దేవుడు తండ్రి. మీరు మహాదేవా నీకు అందరము తండ్రి. బిడ్డల ప్రార్థన ఆలకించండి. ప్రతి బిడ్డని చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి వ్యాధిని స్వస్థపరచండి, ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి. యేసు నామములో ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. నాయనా ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నుకున్నారయ్యా, గుంపులు గుంపులుగా రాబోతున్నారు ప్రజలను నాయన మీరు సిద్ధపరచండి. ఈ ప్రార్థన తండ్రి వారినైనా నడిపించడకు ఒక మార్గము తండ్రి, ఇది జీవ మార్గము ప్రభువా. నీకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. మొదటి ప్రార్థన మన మధ్య సిస్టర్ గారు చేస్తారు.
మహాపరిశుద్ధుడు, మహాగణుడు, పరలోకపు తండ్రి నాయన, చేద్దాం ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండదు. వందనాలు చెల్లిస్తున్నాను రాజా. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, నా గొప్ప దేవుడు ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజున నిన్ను ఇలా మోకరించి నీ యొక్క చేరి నిన్ను స్తుతిస్తున్నానంటే ప్రభు, నువ్వు ఇచ్చిన ప్రాణము ప్రభు తండ్రి. నాయన రాత్రి దినములోనైనా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈ రోజున మట్టిలో మట్టి అయిపోతుంది ప్రభు. ఆ యేసు సర్పము పెట్టే ప్రభు, నన్ను ఎంతగానో తప్పించిన నా తండ్రి నీకు వందనాలు ప్రభు. నాయన యేసయ్య, నేను స్నానము చేసి నిన్ను స్తుతించడానికి వచ్చినప్పుడు ప్రభు, ఆ యేసు సర్పాన్ని ప్రభు నా కుడి పక్కనే ఉంచావు తండ్రి. కానీ అది నోరు తెరవలేదు ప్రభు. నా కాలు పక్కనే ఉందయ్యా, నా కుటుంబాలు పక్కనే తండ్రి. నాయనా, నీకు నేను క్యాండిల్స్ వెలిగిస్తున్నప్పుడు కూడా అది కదలలేదు ప్రభు. యేసయ్యా, దాన్ని కిందకు చూసి అది నాకు తాడు ముక్కలా కనిపించినప్పుడు, దాన్ని చేత్తో ఎత్తి పారేద్దాం అనుకున్నప్పుడు, మరలా దాన్ని ధ్యానించి చూసినప్పుడు ప్రభు, అది సర్పము ప్రభు. నాయనా, అది నన్ను ముట్టుకోకుండా ప్రభు, దాన్ని అక్కడే ఉంచావు ప్రభు. అది కదలించబడలేదు ప్రభా, ఎందుకంటే అక్కడ మా గృహంలోని మహిమ నా తండ్రి, నా పట్ల నీ కృప, ఎంతో ప్రేమ కలిగి ఉన్నావయ్యా తండ్రి. నీ పట్ల ఎంతో నాకు కలిగి చేసుకోవాలన్న మౌనం ఉండదు. నువ్వంటే ఎంతో విశ్వాసము కలుగు తండ్రి. దేవుడు విరిగినలి చూసే దేవుడు. నాయనా, మా విశ్వాసము ద్వారా తండ్రి, మా కుటుంబంలో ప్రతి బలహీనతను కూడా నాయనా నీకు స్తోత్రము. నువ్వు బలపరుస్తున్నావయ్యా. మేము చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభా, ఎటువంటి బలహీనత అయినా కూడా ప్రభా, మీరు స్థితిలోనే పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రభా తండ్రి. నాయనా, నాయనా యేసయ్య, నా జీవితాంతము కూడా ప్రభా నిన్ను స్తుతించిన నాయనా, నీ రుణము తీర్చలేము ప్రభా తండ్రి. ఎంత త్యాగమూర్తివయ్యా నాయనా, మా పక్షాన్ని మీరున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, గతించిన దినమైతే ప్రభా, మా అక్కగారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రభా, నాయనా, ఆ సాతాని క్రియల ద్వారా, అపవాది క్రియల ద్వారా తండ్రి, నాయనా, ఆ సాతానిని తండ్రి, నాయనా, మీరు యేసయ్య నామములో తండ్రి, మీరు గతించినందుకు వందనాలు ప్రభా. నాయనా, దాన్ని శిరస్సులో వేసి కాల్చినందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, ఆ బిడ్డని ఆ బలహీనత నుండి విడుదల దయచేసినందుకు వందనాలు ప్రభా. ఆ జ్వరం నుండి విడుదల దయచేసినందుకు వందనాలు తండ్రి. ఆ బలహీనతని తీసివేసినందుకు వందనాలు ప్రభా. ఎందుకంటే ప్రభా, మేము ఎంతగానో మీ పట్ల విశ్వాసంతో ఉంటున్నాము కనుక తండ్రి, మా కుటుంబంలో గొప్ప కార్యము చేస్తున్నావయ్యా తండ్రి. యేసయ్య, మీరిచ్చే కానుకలు కాదు తండ్రి. నాయనా యేసయ్య, ఇరిగిన నలిగిన హృదయమేను చూస్తున్నావా తండ్రి. యేసయ్య, ఇదిగో ప్రభువు ధ్యానం కలిగిన మా కుటుంబాన్ని మీరు అలా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు జ్ఞాపకం చేసుకోండి. వందనాలు నీకు వందనము తండ్రి. నాయనా తండ్రి. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా, నా ద్వారా తప్పులు తప్పిదములు ఏమన్నా ఉంటే మీ దయతో నన్ను క్షమించి తండ్రి. ఇదిగో ప్రభా, నా పట్ల మీకు ఏదన్నా ఆయుష్కారం ఏదన్నా ఉంటే కనుక నాయన తీసివేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మీ ప్రార్థన సభలో ఉన్నామయ్యా, ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దర్శించండి. మీ దర్శనాలతో మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, మీ దాసులైన మీ బిడ్డల్ని నాయన మీ మహిమతో నింపుకుంటున్నందుకు వందనాలు తండ్రి. నాయన, ఆ కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మీకు వందనాలు ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీ దాసులు తండ్రి నాయన మాకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ మహిమతో నింపుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మీ మహిమ
ప్రభా ఆ బిడ్డ గృహ విషయమై తండ్రి ప్రార్థన అవసరతలు కోరినది తండ్రి నాయన నాయన నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ప్రభు ఆ బిడ్డ గృహము పూర్తి చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి అయ్యా. ప్రతి విషయంలో మీ సహాయం ఉంచండి, మీ చెయ్యి ఉంచండి ప్రభా. సిమెంట్ విషయంలో కానీ ఏ విషయమైనా తండ్రి ముందు మీరుండి కార్యము జరిపించండి ప్రభా. నాయన వారి కుటుంబంలో కూడా తండ్రి ఇంకనూ ప్రభా ఎవరైతే ఇంకా రక్షణ కలిగి లేరు తండ్రి మీ రక్షణ వస్త్రమును ధరింపదయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఇంకనూ ఆ కుటుంబంలో ఇంకా ఎవరైతే మనశ్శాంతిగా లేరో తండ్రి మనస్పర్ధాలతో ఉన్నారో ప్రభా వారి కుటుంబంలో శాంతి సమాధానము కలిగించేయండి దేవా. నీకు వందనాలు ప్రభా. నా ప్రభా నా రక్షకుడా కీర్తి గారిని వర్తిని ప్రభా మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను ప్రభా. తనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో తండ్రి ఆ ప్రాబ్లం కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నీ చిత్తమైతే ప్రభా ఆ బిడ్డని ఇప్పుడే మీరు దర్శిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ బలమైన హస్తాల బిడ్డపై ఉంచినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి రేపు సోమవారము ప్రభా ఆ బిడ్డ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తండ్రి మీ మహిమతో బిడ్డను వాడుకోండి. ట్రీట్మెంట్ లో మీరు ఉండండి దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా తనకున్న బాధ నుండి విడుదల దయచేయమని స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే మీ గొప్ప సాక్షులుగా మీ ప్రార్థన సాలలో వాడబడాలి ప్రభా. నీ యొక్క సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా వాడుకోండి అయ్యా. మీ మహిమతో నింపుకోండి తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా కీర్తి గారిని కూడా నా తండ్రి మీ మహిమతో నింపుకోండి ప్రభా. బిడ్డలను తండ్రి మీ విశ్వాస యాత్రలో కొనసాగించండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఎందుకంటే వెనకడిగేయకుండా తండ్రి ముందు చూపులోనే ఆ బిడ్డ ఉండాలి ప్రభా. గత కాలంలో తండ్రి మీ విశ్వాస యాత్రలో సాగుచున్నప్పుడు ప్రభా ఆ బిడ్డ తండ్రి మరలా అపవాది లాగివేసిందయ్యా. మరలా అపవాది చేతికి చిక్కకుండా తండ్రి నాయన మీ అంత నమ్మకము కలిగి యేసయ్యా మీ అంత నమ్మకము మీ అంత విశ్వాసము కలిగి తండ్రి ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఆ బిడ్డలో ప్రోక్షించండి దేవా. మీకు స్తోత్రాలు. నిత్యము నిన్ను స్తుతించే బిడ్డగా ఉండాలి దేవా. మీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు స్తోత్రాలు. సండ్రేడు ప్రాంతము నాగలక్ష్మి కొడుకు నాని బాబుని తండ్రి మీరు దర్శించండి అయ్యా. మధ్యాహ్న సమయంలో ఇదిగో ప్రభా ఆ ఉద్యోగ విషయంలో తండ్రి ఎవరైతే ఈ సైతానైతే ఈ అపవాదైతే తండ్రి ఆటంకపరుస్తుందో ఆ బంధకారాల నుండి మీరు తెచ్చివేయండి దేవా. మీకు స్తోత్రాలు ప్రభా. మరలా తండ్రి జీవన పాఠము ప్రభా ఆ బిడ్డ కొనసాగించుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ ప్రార్థన సాలలో తన తల్లి గారి ప్రభా కన్నీళ్లు విడిచి తండ్రి తన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి ఆ బిడ్డని మీ మహిమతో నింపుకోండి దేవా. స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా ఎవరైతే ఆ కుటుంబంలో మీ రక్షణార్థములకు దూరముగా ఉంటే కనుక తండ్రి మీ నాకు రక్షణార్థము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా సింగంపల్లి సతీష్ చిన్న కుమారుడు ప్రభా ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నప్పుడు మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా ఆ గొంతులో ఉన్న నా తండ్రి ఆ కాయలను మీరు కరిగించండి. మీ పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షించండి దేవా. మీ బలమైన హస్తాలు ఉంచండి నాయనా. ఇప్పుడే ఆ కాయలు కరగడానికి మీ స్వస్థతని గ్రహింప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రార్థన కోరి ఉన్నారు తండ్రి ఇప్పుడే మీ మహిమతో నింపుకోను ప్రభా. మీకు ఇష్టలుగా తండ్రి మీకు ఇష్టమైన జ్యేష్ఠ కుమారుడుగా వాడుకోమని అడుగుతున్నాను
చిన్నమ్మ తల్లి గారి కుటుంబం తిరుమరాజపురము ప్రభా, నాయన వారి కుటుంబంలో శాంతి సమాధానము లేదు ప్రభా. నాయన నీ దగ్గరికి వస్తే శాంతి సమాధానము కలుగుతుందని ప్రభా వారు నీ ఎత్తుకి వచ్చినారు ప్రభా. నీకు ఇష్టమైతే నీ సిద్ధమైతే ప్రభా వారి కుటుంబంలో శాంతి సమాధానము నిలకడగా ఇచ్చేయండి. మనసు పట్టాలు ఏమన్నా ఉంటే తీసివేయి ప్రభా, బంధకారాల నుండి విడుదలగా ఇచ్చేయండి తండ్రి. ఇంకా వారి కుటుంబంలో నాయన సకల ఆశీర్వాదాలు కలిగించేయండి దేవా. మీ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగడానికి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా ఇంకా ఇంకా తండ్రి మీ ప్రార్థనశాలలో అనేకమైన బిడ్డలు అనేకమైన అవసరతలతో వచ్చి ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలను కూడా మీరు దర్శించండి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీ దర్శనముల ద్వారా మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ ప్రార్థనలో ఏకీభవించున్నారు ప్రభా. మీ మహిమతో నింపండి నాయన, మీ మహిమతో నింపండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడే దేవుడు ప్రభా తండ్రి. ఎందుకంటే హృదయము తెరిసి అడిగిన ఎడల ప్రభా ప్రతి ఒక్కటి మీ యేసు నామములో కలుగుతుంది ప్రభా. నాయన ఆ భయము నుండి, ఆ బంధకారాల నుండి, అపవాది నుండి తండ్రి మేము తొలగి తండ్రి ఈ విశ్వాస యాత్రలో మేము ముందుకు సాగగలము తండ్రి. నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఇది ప్రతిష్ఠించుకోలేరు ప్రభా. రాబోయే తరములలో అనేకమైన జనాంగము తండ్రి మోకాళ్ళు వచ్చి నీ ముందు శిరస్సును తండ్రి వచ్చి నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగా మార్చుకోండి దేవా తండ్రి. మీ మహిమతో నింపుకోమని అడుగుతున్నామయ్య మధ్యాహ్న సమయంలో తండ్రి. నాయన ఈ రోజు ఈ దినమున ప్రభా నా తండ్రి ఆసుపత్రిలో అనేకమైన బిడ్డలుగా తండ్రి రోగస్తులున్నారు ప్రభా, వారిని బలపరచండి నా తండ్రి. ఈ దినమును ప్రభా ఎవరైతే తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో మీ శక్తితో తాకండి దేవా, మీ శక్తితో పట్టుకోండి తండ్రి. మీరే స్వస్థపరచండి అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలయ్యా, బలపరచండి దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన తెలియని రోగాలతో బాధపడుతున్నారయ్యా, బలపరచండి తండ్రి. అనేకమైన రోజులుగా తండ్రి అనేకమైన కుటుంబాల్లో అనేకమైన గ్రామాల్లో ప్రభా మంచాన పడి ఉన్న వారు ఉన్నారయ్యా దినములు తండ్రి. వారిని మీరు దర్శించండి ప్రభా, మీరే స్వస్థపరచండి తండ్రి. నాయన తల నుండి నాయన అరికాలు మొదలుకొని వారు కూడా మీ స్వస్థ మహిమలతో నింపేయండి దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. నాయన మా కొరకు మేము ప్రార్థన చేసుకోవడం గొప్ప కాదు ప్రభు, ఇతరుల కొరకు ఇంపైన సువాసనగా ఉంటుంది దేవా. ఈ రోజును చూస్తే తండ్రి రోడ్డు మధ్యన ప్రభా అనేకమైన వారు రోడ్డు ప్రమాదములో కొట్టి పిట్లాడుతున్నారయ్యా, నీకు వందనాలు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా ఇక్కడ నీ స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నీ మహిమార్థమే మీరు నింపుకోమని తండ్రి మీ మహిమతో మాట్లాడండి దేవా. ఇదిగో ప్రభా ఇంకా ఎవరినైతే ఏ బిడ్డనైతే నేను మర్చి ఉన్నాను, ఏ కుటుంబాన్ని అయితే మర్చి ఉన్నానో తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నేను అడుగుచున్నాను దేవా. ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన మొదటి ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి, మీరు ఆలకించి ఉన్నారని నేను నమ్ముతూ నా తండ్రి ఇంకా 6 ప్రార్థనలు నాయన ఇవి ఉన్నాయి ప్రభా. 6 ప్రార్థనలు కూడా తండ్రి మీ మహిమతో మీరే నింపుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తప్పిపోయిన నన్ను దారిన్ బెట్టి ఇక తప్పిపోయిన
నన్ను దారి బేటి తెప్పరిల్లగ చేసి నాకు తీర్చు నాదుడు ఇక నాకేమి రెండవ ప్రార్థన మన మధ్య ఉన్న సిన్ని గారు చేస్తారు. మనము దైవ సన్నిధిలో ఉందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రభు మన వైపు చూసేలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి అందరూ తండ్రి చేసుకుని అందరూ ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండద్దు. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా పరిశుద్ధుడా దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనం సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు మౌనంగా ఉండదు. స్తోత్రాలు 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 తండ్రి ఉన్నవాడనని వాడని సెలవిచ్చిన అద్భుతకరణ ఆశ్చర్యకరణ నిత్య వాసుడా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మొదటి వాడు కడపటి వాడని ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఆది సంభూతుడా నీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు వందనాలయ్యా. నీకు వందనాలు ప్రభా. నీ పాదములకు వందనాలు తండ్రి. నీ పాదములకు వందనములు యేసయ్యా. గడిచిన శనివారం మొదలుకొని ప్రభా ఈ పరిశుద్ధ శనివారం వరకు తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను మా బిడ్డలను ప్రభా గారమ్మ గారు తండ్రి నాయన నీ సజీవ రెక్కల చాటును భద్రపరిచి యేసయ్యా. ఈ శనివారం దినమున ప్రభా నీ పాదాల చేత చేయాలి తండ్రి. నేను స్తుతించడానికి నేను మహిమపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కొంతనాలయ్యా. నీ కొంతనాలు జీవాధిపతి నీ కొంతనాలు తండ్రి. జీవము కలిగిన యేసయ్యా నీ కొంతనాలు ప్రభా. మేము ఆ పాంటి వారము యేసయ్యా. పాపలమైన మమ్మల్ని క్షమించు తండ్రి. అపరాధులమైన మమ్మల్ని క్షమించు యేసయ్యా. నీ కొంతనాలు మేము చేసిన పాపములకు అపరాధములకు యేసయ్యా రక్తులుగా ఈ లోకానికి వచ్చి తండ్రి మా కొరకు రక్తము కార్చి యేసయ్యా. నీ కొంతనాలు ప్రభా. ఏమిచ్చి రుణము తీర్చగలమయ్యా. ఏమిచ్చి రుణము తీర్చగలము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. అయినా తండ్రి సిస్టర్ గారు మొదటిగా చేసిన ప్రార్థనలు అందుకున్నావయ్యా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి రెండవదిగా ప్రభా నేను ప్రార్థనలు పెంచమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్న స్థలము యేసయ్యా. నీకు వందనాలు అయ్యగారిని ఏర్పాటు చేసుకుని తండ్రి నాయనా ఈ స్థలమును నేను గుంపులుగా కూడి వచ్చేలా చేస్తానని ప్రభా వాగ్దానం ఇచ్చి తండ్రి నాయన ప్రార్థనశాల మందిరముగా ఏర్పాటు చేసుకున్న తండ్రి. నీకు వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా. ఇక్కడ అనేక మంది వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఏ పాటి వారు అయ్యా మేము తండ్రి ఇది స్తుతించే బిడ్డలుగా కనికరిస్తున్నా యేసయ్యా. నీకు వందనాలు. ఈ రంగంపేట మండలాన్ని కదిలించయ్యా. నీకు వందనాలు ప్రభు. నాయన ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బిడ్డని కదిలించండి యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు. ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించి యేసయ్యా. ప్రతి ఒక్క ఆత్మని ఇక్కడికి వచ్చినట్టు సహాయం చేయండి అయ్యా. నీ పాద సన్నిధికి వచ్చినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ పాదములకి వందనాలయ్యా. ఆయన రోగములతో వచ్చి వారు స్వస్థపరచబడుతున్నారని ఆయన రోగములతో వచ్చి వారు స్వస్థపరచబడుతున్నారని సమస్యలతో వచ్చి వారి సమస్యలు తీరుపడుతున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని పాద సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను. నీ పాదములకి వందనాలు యేసయ్యా. జీవాధిపతి వందనాలు ప్రభా. ఎంతో మంది బిడ్డలు యేసయ్యా
ఏసయ్యా, ఎన్నో అవసరాలతో నీ పాద సన్నిధికి వచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ పాదములకు వందనములు తండ్రి, నీకు వందనాలయ్యా. అదిగో మొదటిగా ప్రార్థన సిస్టర్ గారు చేసిన సిస్టర్ గారు ప్రభా, ఆమెకి ఏమి సమస్యలని మాకు తెలియదు కానీ ప్రభా, ప్రతి ఒక్క సమస్య తీర్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఆవిడ సమస్యలు తీర్చమని అడుగుతున్నారు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నాయన ఏస్తేరాం గారు గృహం కట్టుకోవాలని ప్రభా నాయన ఆశపడుచుండగా ఆశ గల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు యేసయ్యా, వారి ఆశలు నెరవేర్చమని అడుగుతున్నారయ్యా, స్తోత్రాలు ప్రభా. అలాగే తామరు చచ్చిన బిడ్డలు ప్రభా, కీర్తి గారు తండ్రి నాయన వారి భక్తులు నీ పాద సన్నిధిలోకి స్తోత్రాలయ్యా. అతనిలో ఉన్న ప్రభా దుష్ట శక్తులు ఆత్మ శక్తులు తొలగించి నీ పాద సన్నిధికి వచ్చినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ పాదములకి వందనాలు యేసయ్యా. దేవాధిపతి నీకు స్తుతి నాయన, సర్వాధికారి నీకు వందనాలయ్యా. నాయన ఒక కంసం ఎత్తి పట్టి ప్రార్థించుతుండగా ప్రభా నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలయ్యా. మహోన్నతులు నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి నాగరత్న ప్రభా నాయన అంటిని జ్ఞాపకం చేస్తూ ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. నాని బాబు తండ్రి ఉద్యోగ సమస్యలు ఏమైందో మాకు తెలియదు అయ్యా, నీకు వందనాలు. సమస్యలు పరిష్కరించే వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పాద సన్నిధికి వస్తే తండ్రి నీ ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని చెప్పరు తండ్రి అయ్యా, నీకు వందనాలు తండ్రి. మా సమస్యలు మా బాధలు తీర్చేవాడవు తండ్రి. ఆ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి అయ్యా, నీకు వందనాలు ప్రభా. నాయన ఏ దుష్ట శక్తి ఉద్యోగానికి ఆటంకముగా ఉన్నదో ప్రభా నాయన ప్రభుత్వంతో మీరు మాట్లాడండి యేసయ్య, నీకు వందనాలు. నాయన బిడ్డలందరితో మీరు మాట్లాడండి యేసయ్య, నీకు స్తోత్రాలయ్యా. విధవరాలు పక్షాలు నాయన తమ్ముడు పట్ల సహాయం చేయండి తండ్రి. నాయన దాని బాబు ఉద్యోగం వచ్చేది సహాయం నాయన గృహం కట్టుకున్నట్లు సహాయం చేసి తండ్రి, ఎన్నో బాధలు ఎన్నో హింసలు ఎన్నో ఇబ్బందులకు గురైపోతున్నారయ్యా, నీకు వస్తున్నాను. నీ పాదాలు చెత్త పెడుతున్నాను తండ్రి. ఈ దీనిరాలు ప్రార్థనలు పెంచమని అడుగుతున్నానయ్యా, నీకు వస్తున్నాను. సహాయకుడ సహాయం చేసే దేవుడు అయ్యా. ఇంకా తండ్రి నీ పాద సన్నిధులకు ప్రభా నాయన అనారోగ్యంతో వచ్చిన వారు ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఆరోగ్యం శక్తి బలము దయచేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. నాయన ఇంకా ఉద్యోగాలు రావాలి నాయన, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఎంతో మంది ఉన్నారు, వారి ఉద్యోగాలు వచ్చినట్లు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు తండ్రి ఎంతో మంది నాయన ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఆయన క్యాన్సర్ తో బాధపడవారు, ఎయిడ్స్ రోగంతో బాధపడవారు, పిసుకల చేత బాధపడవారు, శరీర సమస్యలతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడవారు తండ్రి. నాయన పక్షవాయువుతో బాధపడవారు తండ్రి. లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి తండ్రి, గుండాటతో నాయన బాధపడవారు తండ్రి. ఎంతో మంది రోగులు ఉన్నారయ్యా, నీకు వందనాలు. వారందరూ ప్రభా ఈ బెస్తకు రేటులకు నీ పాదాల చేస్తూ ఉండి స్వస్థ పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ నామానికి స్తుతి యేసయ్యా. అయ్యగారు అమ్మగారు వాళ్ళ పచ్చడి తండ్రి నాయన, నాయన అయ్యగారు నీరసం ఉన్నారని తెలుస్తుంది ప్రభా. నీరసం తీసుకొచ్చి తీసుకుపోయమని అడుగుతున్నాను ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. వారి చదువుల విషయంలో సహాయం చేయండి తండ్రి, నీ కృపలో బలపరచండి అయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. సేవలు బలపరచుకొని అడుగుతున్నాను అయ్యా, నీకు వందనాలు. నాయన వచ్చారు కాలం తండ్రి నాయన నీ పాదాల సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశగా ఉన్నది ప్రభు. ఆయన నీకు స్తుతులు స్తోత్రాలు. నేను ఎక్కడికి వెళ్ళాలని ఫోన్ వచ్చింది ప్రభా. నీ సహాయాన్ని కాపుదల నాకు అనుగ్రహించి తండ్రి, నీకు వందనాలు. ఆయన నీ రక్షణ బాకి నాకు అనుగ్రహించయ్యా. నేను పనుల సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రతి సమస్య నీ పాదాల పెట్టుకుంటే మాకు ఎంతో ధన్యత ప్రభా, నీకు వందనాలు. నాయన ఇక్కడ ప్రవేశ సువార్త మాకు ప్రభా ఏ సమస్యతో బాధపడుతున్నది నాకు తెలియదు కానీ తండ్రి అప్పుల భారం ఉంటే తొలగించండి అయ్యా, నీకు వందనాలు. అప్పుల సమస్యలు ఉన్న వారిని రక్షించండి అయ్యా, వారి రుణ బాధల నుండి రక్షించండి ప్రభా, నీకు స్తోత్రాలు. నీ పరలోక ద్వారము తెరవు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. వారికి ఉన్న రుణ సమస్యల నుండి రక్షించండి
వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ఎక్కటాపు నుంచి వచ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. చంద్ర నుంచి వచ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఇంకా ప్రభా అనేక గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఏసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలు బలపరచడు తండ్రి. స్తోత్రాలయ్యా. ఈ పాద సన్నిధికి మానకుండా ప్రభా నాయన వచ్చేటట్లు సహాయం చేయండి. స్తోత్రాలు ఏసయ్యా. ఇంకా ప్రభా నాయన జరగవలసిన కార్యక్రమం అంతట్లో సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం మాకు వినిపించబడినట్లు సహాయం చేసేయ్యా నాయన. వినే చెవులు గ్రహించి హృదయాలు మొత్తాన్ని గ్రహించి తండ్రి నాయన నీ కృపలో బలపరిచి ఆదరించి నడిపించమని త్వరగా రాబోతున్న ఏసయ్య పుణ్య పాదములు పట్టుకొని బ్రతమాలి అడిగి వేడుకొచ్చున్న నా పరమ తండ్రి. ఆమేన్. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏవి అడిగిన వానికి ఇచ్చివేయును తండ్రి ఇచ్చివేయును తండ్రి గనుక నాకేమి కొదువా నా తోడుండా. అందరం చేసుకుందాం ప్రార్థన. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. చేసుకోవాలి ప్రార్థన. మనము ఇతరుల కోసం చేసే ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన. బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో గొప్ప కార్యము చేసే ప్రార్థనలు 7 ప్రార్థనలు. 2 ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు, బిడ్డలేని వారితో మాట్లాడి ఉన్నాడు. 3వ ప్రార్థనకు వెళ్ళే ముందు దేవుడు కొన్ని అంశములు నీ దగ్గర పెట్టి ఉన్నాడు. నాగమణి వారి గృహాన్ని, సంజయుడు వచ్చిన నాగమణి గృహాన్ని నిర్మించులాగున మనం ప్రార్థన చేద్దాం. అలాగనే ఎస్తేరమ్మ గారు సామర్లకోట వచ్చిన వారి గృహాన్ని నిలబెట్టేలాగున మనం ప్రార్థన చేద్దాం. అలాగనే ఎకడాపురంలో నుంచి వచ్చిన కీర్తి గారి భర్త శ్రీని గారిని స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. అయా సమితి నుంచి వచ్చిన నాగమణి దురాత్మను పారదోలాలి, వచ్చేవారు సాక్ష్యం చెప్పినట్టుగా ప్రార్థన చేద్దాం. సింగంపల్లి గ్రామంలో ఉన్న చిన్న కుమారుడు సతీష్ ఆ గొంతులో ఉన్న కాయలను స్వస్థపరచులాగా మనం ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ప్రార్థన నెరవేర్పు రావాలి. ఈరోజు నీ నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన నెరవేర్పు తీసుకురావాలి. తిరుపతి రాజపురంలో చిన్ని గారి కుటుంబం ఆ యొక్క కుటుంబం పొందాలి. సన్నిడి గ్రామంలో దావీదు గారి యొక్క నీరసమును, శరీర బలహీనతను తొలగించాలని మనం ప్రార్థన చేద్దాం. వెంకటాపురంలో గారు ఆ యొక్క కుమారుడు యొక్క కుక్క కాటుకు విడుదల పొందాలని ప్రార్థన చేద్దాం. అన్నిటి నుంచి వచ్చిన సువర్తమ్మ గారు ఆ యొక్క అవసరతలను తీర్చాలని మనం ప్రార్థన చేద్దాం. సన్నిటి నుంచి వచ్చిన వారి యొక్క కుమార్తెను రక్షణకు విడుదల పొందాలని ప్రార్థన చేద్దాం. వెంకటాపురంలో వీరమణి గారి యొక్క నీటి పొడగలను గర్భసంచిని బాగు చేయాలని, గర్భసంచిని ముట్టాలని, స్వస్థపరచాలని మనము ప్రార్థన చేద్దాం. కొత్తగా వచ్చిన వారందరినీ ఆరోగ్యము బాగుపడాలని ప్రార్థన చేద్దాం. బేబీ రాణి గారి యొక్క శరీర బలహీనతను యేసు నామములో తొలగించిన ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ప్రార్థన నెరవేర్పు తీసుకురావాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నిన్ను వాడుకుంటున్నాడు. నీవు ఒక పాత్రగా ఉన్నావు. యేసయ్య సన్నిధిలో ధూపం వేసే పాత్ర, ప్రార్థన ధూపం వేసే ప్రార్థన, దేవుడి విజ్ఞాపన చేసే ప్రార్థన నీ దగ్గర నుంచి దేవుడికి ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. మన మధ్యన కీర్తి గారు ప్రార్థన చేస్తాను. 3వ ప్రార్థన చేసుకోవాలనుకున్నాం కూడా. నాయనా నీకు అందరూ స్తోత్రము తండ్రి. మౌనంగా ఉండొద్దు, ప్రభుని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
గడిచిన వారం నుండి ఈ వారం వరకు కూడా మీ కృపలో ఎంతగానో భద్రపరిచిన దేవా స్తోత్రం మీకు నాయన, స్తోత్రము స్తోత్రం దేవా. తండ్రి. తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీ కృపలో తండ్రి ఎంతగానో కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చలేము తండ్రి, మీకు వందనాలు దేవా. మీకు వందనాలు తండ్రి. రంగంపేట మండలానికి అందించు దేవా. మీరు తండ్రి నన్ను రుచి చూసి ఎరిగే తండ్రి తండ్రి నా బిడ్డలందరినీ నడిపించు తండ్రి. శాలకు ప్రభావ మీకు స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డ కూడా నశించిపోవడానికి మీరు ఇష్టపడరు తండ్రి నాయన, మీకు వందనాలు రాజా. స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి అనేక మంది తండ్రి నాయన నశించిపోతున్నారు తండ్రి. నశించిపోయిన బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. మీ రక్షణ వస్త్రాన్ని ఇవ్వండి దేవా, మీకు స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డకి కూడా మీ రక్షణ వస్త్రాన్ని ఇవ్వండి దేవా. ప్రతి కుటుంబం కూడా తండ్రి నాయన మీ సాలలో కట్టబడి సాధించే దేవా. ప్రతి కుటుంబం కూడా తండ్రి నాయన మరి వేస్తాయా తండ్రి నాయన కుటుంబాలు వచ్చి తండ్రి కట్టబడాలి వేస్తాయా. మీకు స్తోత్రమయ్యా. మీ కృపలో భద్రపరచు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మేము ఏ పాటి వారము తండ్రి నాయన, నేనైతే ఎందుకు పనికిరాని తండ్రి నన్ను ఈ రీతిగా ఎన్నుకున్న దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నేను మట్టిలో పురుగులాంటి తండ్రి దేవా. నన్ను ఇదిగో తండ్రి ప్రార్థనలో అర్హురాలు చేసిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. మీ కృప వల్లే బ్రతికి ఉన్నాము తండ్రి. మీ కృప లేకపోతే మేము ఏమైపోదుము తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీ చిత్తానుసారంగా నడిపించు దేవా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన. మీ చిత్తంలోనే ఉంచు తండ్రి నాయన. మీ కృప ద్వారా బ్రతికిలాగా మాకు ప్రతి ఒక్కరికి మీ ధన్యతనివ్వండి దేవా. మీ చిత్తానుసారంగా బ్రతికే జీవితాలు మాకు దయచేయి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మనసు ద్వారా కంటి ద్వారా ఎన్నో పాపాలు చేసి ఉన్నాము దేవా, మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని క్షమించు తండ్రి. ఇదిగో తండ్రి మొదటి ప్రార్థన చేసిన తండ్రి నా సహోదరి తండ్రి మరి విష పురుగు నుండి ఆ బిడ్డని తండ్రి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డకి ఏ సమస్య అయితే ఉందో నాకు తెలియదు తండ్రి. ప్రతి సమస్య కూడా తీర్చండి దేవా. బిడ్డని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో చిన్ని గారిని దీవించండి దేవా. ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి. తన భర్త గారిని దీవించండి, తల్లి గారిని దీవించండి దేవా. తల్లి గారి కుటుంబాన్ని కట్టండి దేవా. కలహాలు తీసివేయండి దేవా, మీకు వందనములయ్యా. ఆ కుటుంబాన్ని కట్టండి దేవా, మీకు స్తోత్రము తండ్రి. మీ కృపలో నడిపించండి దేవా, మీకు ఇంకను తండ్రి. ఆ బిడ్డకి ఏ సమస్య అవుతుందో సమస్యలు తీసివేయి దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాగమణి గారిని దీవించండి దేవా. దుష్ట శక్తితో బాధపడుతున్న ఆ బిడ్డ బలహీనతను తీసివేయి దేవా. తీసివేసి ఆ బిడ్డకి స్వస్థతను దయచేయి దేవా, మీకు వందనములు తండ్రి. ఆ బిడ్డను సాక్షిగా వాడుకో తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి నాన్న చండి నాగమణి గారికి తండ్రి నాన్న, నానిబాబు గారికి తండ్రి నాన్న మరి ఉపాధి కల్పించండి దేవా, మీకు స్తోత్రములు దేవా. ఆ బిడ్డకి ఇంకేం అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు తండ్రి నాయన. మీరు హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు దేవా. ఆ బిడ్డలకి తండ్రి ప్రతి సమస్య తీసివేసి ఆ బిడ్డను సాక్షిగా వాడుకో దేవా, మీకు స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఇదిగో తండ్రి సింగంపల్లిలో ఉన్న సతీష్ ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ చిన్న బిడ్డకు ఉన్న కాయలు తీసివేయి దేవా. మీరు చేస్తున్నాములో తండ్రి ఆ బిడ్డను తన స్వస్థతను దాల్చేయి దేవా నాయన. ఆ బిడ్డను సాక్షిగా వాడుకో తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఇందులో తండ్రి నాయన ఎస్తేరు గారి గృహపు తండ్రి నాయన మరి కట్టుకోవడానికి ధన సహాయం దాల్చేయి దేవా, మీకు స్తోత్రమయ్యా. ఇందులో తండ్రి గృహాలు లేకుండా ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో తండ్రి నాయన మీకు తెలిసిన ప్రభా. తండ్రి నాయన గృహాలు ఇవ్వండి దేవా. మరి ఏసయ్యా మీరు తండ్రి నాయన ఇవ్వగలరు తండ్రి నాయన, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. ఇదిగో తండ్రి విశ్వాసం కోల్పోయిన వారిగా మేము ఉండకూడదు తండ్రి. విశ్వాసం కోల్పోయిన వారిగా మేము ఉండకుండా తండ్రి, మీ కృపలో భద్రపరచు దేవా. ఇంకను తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా వేరుమణికి తండ్రి మీరు ఎంత స్వస్థపరిచారు తండ్రి. ఆ బిడ్డకి ఉన్న తండ్రి ఆ గొడవలు తీసివేసి మీరు త్వరగా తండ్రి బిడ్డకి గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం తండ్రి. స్తోత్రమైన పరిశుద్ధుడా నీకు వందనములు. సహాయం చేయండి తండ్రి నాయన. సైతాన్ని కలిగి చేస్తుంది దేవా, నన్ను క్షమించండి. ఆ బిడ్డని స్వస్థపరచు దేవా తండ్రి. ఆ బిడ్డని ఇక్కడ సాక్షిగా వాడిపోదేవా. ఆ బిడ్డకి తండ్రి గర్భఫలాన్ని దయచే దేవా. ఇక్కడ ఉన్న తండ్రి నాన్న ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా వచ్చి ఉన్నారో, ఏ దేశం పట్ల ఎంతమంది అయితే గర్భఫలాలు లేకుండా ఉన్నారో తండ్రి
ప్రతి ఒక్కరికి గర్భఫలం దాయిచే దేవా మీరు స్తోత్రము దేవా. ఇదిగో తండ్రి శుభలక్ష్మదిని జ్ఞాపకం చేసుకోతండి, తన భర్తను మార్చుతండి, నా కుటుంబాన్ని కట్టండి దేవా. ఏ సమని జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి, నా బిడ్డ గాయాన్ని తీసివేసిన దేవా మీకు స్తోత్రము దేవా. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి తండ్రి నాయన. కుటుంబం తండ్రి మీలో నడవడానికి సహాయం దయచేది దేవా. అల్లుల్ని కూతుర్ని మార్చండి దేవా మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి అవసరత కూడా మీరు తీర్చండి దేవా. ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చి ఉన్నదో తండ్రి నాయన, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి బిడ్డకి కూడా మీరు తండ్రి నాయన మేలు చేస్తారని చెప్పి ఉన్నారు దేవా మీకు స్తోత్రమయ్యా. మా విశ్వాసం ఏ మాత్రము కోల్పోకుండా తండ్రి నాయన మేము విశ్వాసం కాపాడుకునే బిడ్డలుగా చేయతండి మమ్మల్ని కూడా తండ్రి నాయన మీకు స్తోత్రమయ్యా. మీకు స్తోత్రము తండ్రి. విశ్వాసంతో అడిగి ఇరిగి నలిగిన హృదయంతో అడిగితే తండ్రి నాయన ప్రతిదీ నెరవేర్చే తండ్రి నాయన, వాగ్దానాలు నెరవేర్చే తండ్రి మీకు స్తోత్రం అయ్యా మీకు స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన అనేక మంది హాస్పిటల్లో తండ్రి, ఎంతో మంది తండ్రి అనేక రోగాలతో బాధపడుతున్న ప్రతి రోగిని ముట్టండి దేవా మీకు స్తోత్రము తండ్రి. ప్రతి రోగిని ముట్టండి తండ్రి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి రోగిని ముట్టండి దేవా మీకు స్తోత్రములయ్యా తండ్రి నాయన. ఈ గైలు కుటుంబాన్ని దీవించండి దేవా. విశాలంగా అభివృద్ధి పరిలా సాయించే దేవా మీ కృపలో భద్రపరచమని తండ్రి. నా ప్రార్థన తండ్రి నన్ను మీ పాదాల చెట్టుకి మేము చేయబడ్డ 3 ప్రార్థనలు కూడా మీ పాదాల చెట్టుకి చేర్చుకోమని నజరేతుని నేర్చుపరుస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను దేవా. ఆమేన్. నీ మనసులో నీవి నెరవేరును ఈ కాని మనసులో నీవి నెరవేరును క్షేమముగానే ఉండవలయు చింత లేకుండా నీవు చింత లేకుండా గనుక నాకేమీ కొదువా నాదుడుండా. అవును తండ్రి, నాకేమో కొదువా నాదుడుండగా. కీర్తి చేసిన ప్రార్థన నేను నువ్వు ఆలకించి ఉన్నా ప్రభువా. 3 ప్రార్థన తండ్రి ఆత్మతో నింపివేసి నువ్వు మాట్లాడించినవయ్యా నీకు వందనములు. ఆయన బాగు చేసే దేవుడు తండ్రి, గుండెను బాగు చేసే దేవుడు అయ్యా నాయనా. గొప్ప దేవుడు తండ్రి మీరు, నీకు వందనములు తండ్రి. ప్రతి బిడ్డను నీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రతి ప్రార్థన నీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. అయ్యా నీకు ఇష్టమైతే వారిని స్వస్థపరచండి అయ్యా. వారి ద్వారా అనేక మంది మారు మనసు పొందినట్లుగా తండ్రి, అనేక మంది రక్షణలోకి వచ్చేట్లుగా తండ్రి వారి సాక్షులుగా నిలబెట్టుకోండి ఆయన కొందరు. ఇదిగో తండ్రి నాగమణి గారు తండ్రి, సండే వచ్చిన నాగమణి గారు తండ్రి గృహము తండ్రి కట్టుకోవాలి ప్రభు. నువ్వు సహాయం చేయండి నాయన. నువ్వు కట్టలేనిది మేము కట్టలేము ప్రభు. నువ్వు సహాయం చేసి ఆ గృహాన్ని నిలబెట్టుకుని ఆ గ్రామంలో వాడు సాక్షులుగా వాడుకోడు తండ్రి. నేను ప్రార్థనశాలకి వెళ్ళాను, నాకు దేవుడు కార్యం చేసాడన్నట్లుగా తండ్రి గొప్ప సాక్షిగా వాడుకోండి. ఎస్తేరమ్మ సామారు కొట్టునైనా వచ్చిస్తున్నాను ప్రభు, ప్రయాసపడి వచ్చుతున్నాను తండ్రి. ఆ గ్రామంలో ఆ వీధి వారిలోనైనా వారిని ఆ గ్రామంలో ఆ బిడ్డను ఎత్తు చూపించండి తండ్రి. మీ నామమును ఎత్తి చూపించండి, యేసు నామమును ఎత్తి చూపించండి అయ్యా. ఆ గ్రామంలో తండ్రి ఆ వీధులు అనేక మంది మారు మనసు పొందినట్లుగా ఎస్తేరమ్మను గృహముకు స్లాబ్ వేయండి అయ్యా. నీకు అందరూ తండ్రి ఆమె బిడ్డను ఒక సాక్షిగా పెట్టుకోండి. అక్కడ ఒక సువార్త కూటం జరిగినట్లుగా, అక్కడ ఒక కూటము పెట్టినట్లుగా నువ్వు సహాయం చేయండి అయ్యా. నీకు అందరములు. వెంకటాపురంలో ఉన్న కీర్తి గారి భర్తను స్వస్థపరచండి. గాయము కట్టువాడు నువ్వే, గాయము పెట్టువాడు నువ్వే తండ్రి. గాయము కట్టివేయండి అయ్యా. నీ అస్తమతో, నీ గాయముల అస్తమతో తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. నీకు అందరము తండ్రి. నాగమణి గారు నాయనా దురాత్మలకు పారదోలకండి అయ్యా. నీకు అందరము. సింగంపల్లిలో కుమారుడు సతీష్ కుమారుడు అయ్యా, ప్రార్థన అవసరం కోరారు తండ్రి అయ్యా. అంగన్వాడికి టీచర్గా చేస్తున్నారయ్యా. నీ సహాయం కోరి ఉన్నారు ప్రభువా.
ఆ సతీష్ కుమారుని ఆయన గొంతులు ముట్టండి, ఆ కాయులు కలుగు చేయండి అయ్యా. ఆపరేషన్ లేకుండా, మందు వాడకుండా జబ్బు మార్పివేయండి అయ్యా. యేసు నామములో తండ్రి నీకు అందరము తండ్రి. తిరుపతి రాజాపురంలో చిన్ని గారి కుటుంబాన్ని నెమ్మది కలగ చేయండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. దావీదు గారి యొక్క బలహీనతను తీసివేయండి, శరీరాన్ని బలపరచండి, బలం ఇవ్వండి. నీకు అందరము తండ్రి. ఏసమ్మ గారు కుమారుడు కుక్కగాడుతోనైనా ఆ వారములు చెప్పి ఉన్నారు ప్రభా. ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు నాయన ఆ కుక్క కాడుని స్వస్థపరచండి నాయన. దెబ్బను మార్చి వేసావయ్యా. ఏసమికి సంపూర్ణమైన స్వస్థత కలిగి చేయండి. నీకు అందరము అయినా కుటుంబాన్ని మార్చుకోండి, మలుచుకోండి నీ వైపుకు తండ్రి. నీ సాక్షిగా వాడుకోండి. నీకు అందరములు సండే నుంచి సువార్తమ్మ తండ్రి అప్పులు ఊపుల నుంచి లేవనెత్తండి తండ్రి. ప్రార్థన పరులో వాడుకోండి. సన్నిశ్రీ ప్రభా, నీవు ఏర్పడిన సన్నిశ్రీ తండ్రి వీటిని వాడుకోండి. నీకు అందరము తండ్రి. నీకు స్తోత్రమునైనా సండేట్లో వచ్చిన నాగమణి గారి భర్త రక్షణలకు విడుదల పొందినట్లుగా చేయండి. వెంకటాపురం వీరమణి గారి తండ్రి గర్భ సంచిని ముట్టండి అయ్యా. ఆ నీటి బుడగలను తీసివేయండి అయ్యా. ఎన్ని మందులు వాడినా అది తగ్గదు కానీ తండ్రి, యేసు నామములో ఆ బుడగలను తీసివేస్తున్నట్టు స్తోత్రము తండ్రి. స్వస్థత కార్యము విడుదల చేస్తున్నట్టుకున్నాను. ఆ గర్భాన్ని ముట్టండి, ఆ గర్భంలో ఉన్న మలినము తీసివేయండి. ఇక స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి, వృద్ధురాలను దీవించండి, కొత్తగా వచ్చిన వారిని దీవించండి, బేబీ రాణి శరీరాన్ని బలపరచండి, సహాయాన్ని చేయండి, శక్తినివ్వండి నాయన. నీ ఆత్మతో నింపివేయండి ఆయన. వచ్చిన వారందరూ దీవించండి. ఎవరైతే ఉద్యోగాలు లేవో ఉద్యోగాలు వచ్చేటట్లుగా చేయండి. ఎవరైతే నాయన కుటుంబంలో నెమ్మది లేదో నెమ్మది కలిగి చేయండి. జ్యోతమ్మ గారిని దీవించండి. జ్యోతిదైనా ఒక ఆత్మపూరిగా మాడుకోండి. బలహీనత తీసివేస్తుంది, బలపరచండి. నీకు అందరూ నాలుగో ప్రార్థన పిలిచినప్పుడు తండ్రి సువార్తమ్మగా మరి చేసే ప్రార్థన, పోయిన ప్రార్థన ఆయన నువ్వు ఆలోచించండి. ఈ పాదాల దగ్గర పెడుతున్నావా ఈ ప్రతి బిడ్డని మీరు వాడుకోండి. దైవాత్మతో నింపివేసి వీళ్ళు దీవించండి అయ్యా. నాలుగో ప్రార్థన సువార్తమ్మగా చేస్తారు. అందరూ ప్రార్థన ఉన్నాం. నోరం కొట్టొద్దు, నోరం కొట్టొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. అరే స్తోత్రం యేసు నామముకే లేని స్తోత్రం, యేసు నామముకే లేని స్తోత్రం, యేసు ఘనమైన నామముకే లేని స్తోత్రం. పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రం, జీవాత్మ నీకు స్తుతులు స్తోత్రం, పరమాత్మ నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనముల స్తోత్రాలు పివ్వ. భూమిని ఆకాశాన్ని కలుగ చేసావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆకాశం నీ సింహాసనాలు భూమిని బలిపెట్టు దేవా, నీకు వందనముల స్తోత్రాలు పివ్వ. అయ్యా నా తండ్రి, నైనా మా పక్కకి నరుడిగా వచ్చిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నశింపోని వాళ్ళు మమ్మల్ని వెతికి రక్షించిన యెహోవా నీకు స్తుతులు స్తోత్రాలు పివ్వ. నైనా చూస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు పివ్వ. మా హృదయంత్రములు ఎరుగున్న రాజ్యానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంటికైతే తండ్రి హృదయము తండ్రి మోచగల హృదయం అన్న స్తోత్రముల తండ్రి. మోచగల హృదయము తండ్రి నీకు వందనాలు మట్టిలో మట్టి తీసి మట్టిలో నీ రూపురేఖలు మాలో పోసి నరుడిగా మమ్మల్ని చేసిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ స్తోత్రాలు తండ్రి. చూస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కష్టమాలకించి భూమి చొవ్వకు నిరికని పెంచి గొప్పవారిగా చేసి నా బిడ్డలు ఆ మాట ఇస్తలేదన్నా తండ్రి నీకు వందనాలు పివ్వ. నీ మాట విలువల్లా లేవమ్మా పివ్వ. మేము జారిపోయామో తెరపడినైనా తండ్రి, కుడుము ఎడము తట్టెళ్ళిపోయామో తండ్రి, మమ్మల్ని తెరపచ్చు తండ్రి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రముల తండ్రి. మా మార్గములన్నీ తొలగించిన ఆయన నీ పరిశుద్ధ మార్గములు మమ్మల్ని నడిపించుదావా. నీకు స్తోత్రముల తండ్రి. అయ్యా మా తల్లి గర్భంలోనే మేము పచ్చిబట్టి కానించి పాపులము నాయన, జన్మతో పాపుని, కన్నుతో పాపుని తండ్రి, తలంపుల ద్వారాగా పాపుని యేసయ్యా నీకు స్తోత్రముల తండ్రి. అయ్యా చూపు దారిగా పాపుని, వెనుక దారిగా పాపుని నైనా, అయ్యా ఆలోచన దారిగా పాపుని తండ్రి. అయ్యా నీది ధూళిని చెత్తని పొట్టిని వెనుక లేని తండ్రి తండ్రి
కొంచెం మంచి లేదు తండ్రి దేవా, ఈ రోజు ఈ పాపని క్షమించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ నడకముందే నా పాపములను నీ రక్త బిందుల్లో కడిగి, నీ పరిశుద్ధ రక్తములో కడిగి, పౌని రక్తములు కడిగి నా పాపములను క్షమించిన అయినా నీ బిడ్డగా నేను ఏర్పరచుకున్నామని నమ్మిక ఉంచాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రముల ప్రభువా నాయన. ఇగో తండ్రి, ఏ తండ్రి ఏసయ్య తలములో తండ్రి ప్రభువా అయ్యా తలమంతా నీ ఆత్మతో నింపావు, నమ్మిక ఇచ్చాను తండ్రి. నీకు స్తోత్రముల. మనుషులు వేరుపరుచుకున్న తలము కాదు నాయన, ఇది నీ వేరుపరుచుకున్న బైబిల్ మిస్సును ఎక్కడైతే ఉందో ఎగిరి వెగిరి గుంపు గుంపులుగా వస్తారని దర్శనమించిన తండ్రి. నీకు వందనాలు. నీకు స్తోత్రముల ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రముల తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది రాజా. నీకు వందనముల స్తోత్రాల తండ్రి. అయ్యా నశిపోని ఆత్మలు ఎదుటి రక్షించానన్నావు తండ్రి. ఏ ఆత్మ నశిపోతకి నీకు ఇష్టము కాదు. నశిపోని వాళ్ళం ఎందుకు రక్షించి ఈ బైబిల్ మెసలు సాలకు తోడికి రావా. నీకు స్తోత్రముల ప్రభువా. నీ ఆత్మతో తోడికి రండి తండ్రి. నీకు స్తోత్రముల ప్రభువా. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు తండ్రి. దైవాత్మ నీకే వందనముల స్తోత్రముల తండ్రి ప్రభువా. రాత్రి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నైనా పగలని ఎగిరితాము రాత్రి తండ్రి నీ మై తండ్రి ప్రభువా. నీ ఎగిరితో ప్రభువా నైనా నింపండి ప్రభువా. నీకు స్తోత్రముల ప్రభువా. అయ్యా నా తండ్రి ఆత్మ అంతా తండ్రి ఇక్కడ నీ ఆత్మ సంసారం చేత నమ్మిక ఉంచాం ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ రంగంపేటలో నాయన రంగంపేట గ్రామంలో ఏర్పరచుకున్నామంటే ఈ రంగంపేట అంతా తండ్రి నా ప్రభువా రక్షించుకోవడానికి ఏసునామలో ఈ రంగంపేట పట్టణం అంతా నీకు కల్పించాం దేవా. నీకు స్తోత్రముల ప్రభువా. నీ తెలియలేని వాళ్ళందరినీ తండ్రి ప్రభువా తెలుసుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నావు ప్రభువా. నీకు వందనముల స్తోత్రాల ప్రభువా నాయనా. నీకు వందనాలు స్తోత్రాల ప్రభువా. నీ పరిశుద్ధాత్మ తలములో నింపండి తండ్రి. రాజ్యాన్ని ఏడంత ఆత్మతో నింపండి ప్రభువా. నూరింతలుగా ఈ ఆశీర్వాదం ఈ తలం మీద ఉంచండి దేవా. నీకు వందనముల స్తోత్రాల ప్రభువా. ఇగో రాజా ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి వందనముల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రముల ప్రభువా. ఇగో చెక్క పిల్ల ఉన్న కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి. ఆ కుమారుని మొట్టాన్ని కుమారులో ఉన్న బలిని తీసివేసి స్వస్థత దయచేయమని నీ చేతులకి అప్పచెప్పని యేసయ్య నామములో అడుగుతున్నా ప్రభువా. మమ్మల్ని అడగలేదు తండ్రి, నిన్ను అడిగారు ప్రభువా. ఆ చంకిల్లో రాగాలను చిడిపించి స్వస్థత దయచేయమని కుమారుని చేతులకు అప్పచెప్పని యేసు నామములో అడుగుతున్నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాల ప్రభువా. రాజా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. రాజా ఇగో తండ్రి నా యేసయ్య నాగమన్ గారిని చేతులకు అప్పచెప్పుకున్నాను. ఆవిడ ఉన్న బలి ఎంత తీసి విల్లి కట్టుకుంటేలా సాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇగో తండ్రి కుమారునికి నాయన ఉద్యోగంలో అటులు వాటకాలు తొలగించి ఉద్యోగం వచ్చేలాగా నాగమన్ గారి కుటుంబానికి సాయం చేయండి. మీకు వందనాలు రావాదానికి స్తోత్రముల ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా. మరి ప్రభువా ఇగో రాజా పట్టణాలు అయితే నాకు తెలియదు తండ్రి, అవసరాలు పెట్టి ప్రార్థన చేయమన్నారు పెట్టి తండ్రి. అయ్యో తండ్రి ప్రభువా కీర్తి గారి భర్తను పెట్టి అయినా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆ కుమారులో ఉన్న శాతాన్ని దూరపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇంకా కుమారుని స్వతటి ఆరోగ్యము దయచేయమని నీ చేతులకు అప్పచెప్పని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నా తండ్రి. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రముల ప్రభువా. అలాగే చావలకోట నుంచి వచ్చిందని ఎట్టేది జ్ఞాపకం చేసుకోండి. గోము నాయన మనుషులు కట్టిన విల్లి అర్థము ప్రభువా. ఏ హోమ కట్టిన విల్లి సుందరమైంది అన్నావు తండ్రి. నీ ఆత్మతో గోపం కట్టండి నాయన. ఆ గోమ కలిసి సమకూర్చండి. అప్పుడు నీ సాక్షిగా ఓడిపోమని నీ చేతులకు అప్పచెప్పుకొని యేసయ్య నామములో అడుగుతున్నా ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాల ప్రభువా. అలాగే నా తండ్రి చెండేడి గ్రామం నుంచి నాయన అయ్యో నా తండ్రి సహోదరు వచ్చింది ప్రభువా. మరి తండ్రి సచివత్ గారి కుమారుని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. అయినప్పుడు కూడా తండ్రి కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుమారుతో మాట్లాడండి తండ్రి. అయ్యా తన భర్తతో భార్య కూడా మాట్లాడి ప్రభువా నాయన తాగుడైన బాంచిని సిడిపించి ఆ కుమారుడికి అయినా సమాధానం ఇచ్చి తండ్రి కుటుంబంలో సమాధానం దయచేయమని కుమారుడు దేశంలో అడుగుతున్నాను. నేను సచివత్ గారి కుమార్తెని కుటుంబంలో సమాధానం పరచునైనా కుమారుని తండ్రి తెప్పరచండి, బలపరచండి, నీ మార్గంలో నడిపించమని నీ చేతులకు అప్పచెప్పుకొని నామములో అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే చిన్ని గారి కుటుంబం ఆయన నీ చేతులకు అప్పచెప్పుకున్న తండ్రి. పిన్ని గారి కుటుంబం ఎంతో గల్లకాలం పెవ్వ, ఎంతో వేదన యేసయ్య. మరి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు పెవ్వ. మరి ఆ కుటుంబానికి సమాధానం దయచేయండి, శాంతిని దయచేయండి తండ్రి. సమాధానం ఇచ్చి తండ్రి ఇక్కడే చాలా చాచుకుని చెప్పుకుంటేలాగా
ఆ కొట్టబడికి సాయం చేయమని నీ చేతులు చేసే నామలు అడుగుతున్నావు ప్రభు. నీకు స్తోత్రములు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బిడ్డను ఈ తరంలో ఒక మూల స్తంభంగా నిలబెట్టుకోతండి. నీకు అందనముల స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. అలాగే నా తండ్రి ప్రభు నీకు అందనాలు తండ్రి. ఈ గ్రామంలో ప్రభు నా తండ్రి ఏర్పరచుకున్న చాలా ఈ కోనేట్లో అనేకని పెట్ట స్వతతో పొడుతున్నారని నీ శుభత ప్రకటించి పెట్టలేక సాయం చేయమని నీ చేతులకు అప్పచెప్పుకొని సేనామలో అడుగుతున్నాం తండ్రి. నీకు అందనాలు స్తోత్రాలు తండ్రి. నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. అలాగే నా తండ్రి నా ప్రభు చెన్నైడికి నాయారు గ్రామంలో ప్రభు పాపలు గారు ఎక్కువ బాధ నాయన ఆవిడ వేదం మీ చూడలో పోయాం తండ్రి. ఒక పక్కన భర్త ఒక పక్కన నాయన తనకి సంవత్సరాలు అయినప్పుడు ప్రభు నా తండ్రి నీ చిత్తమైన గోములకు నన్ను తీసుకెళ్ళి ఒక వచ్చి ఒక తండ్రి కొట్టమని ఆవిడ వండుకున్నది నెరవేర్తే నేను సాలకు వచ్చి వారాలు చాచుకుని చూపుకుంటాను అన్న తండ్రి. వారు ఆవిడ ఆపరేషన్లో మీరు స్వతంత్ర ఇచ్చారు తండ్రి. కట్టుకోవడానికి చుట్టుపక్కల గోడ కట్టుకోవడానికి సమయం ఇచ్చారు ప్రభా. వారు ఆ బిడ్డకి ఇంకా నమ్మిక విశ్వాసం కలిగి ఇదే చాలకులకు వచ్చి సాచుకుని చూపుకుంటానండి. ఇంకా బిడ్డకి మీరు సహాయం చేయండి. మీకు అందనాలు స్తోత్రాలు ప్రభా. అలాంటి మూలంలో ఉన్న బిడ్డలందరినీ నేమనెత్తండి ప్రభా. విశ్వాసము కలిగి ఉండి గొప్ప దయ చేయమని నీ చేతులకు అప్పచెప్పుకొని ఏ నామాలు అడుగుతున్నాం ప్రభా. ఈ సాలకి నైనా ఏ బిడ్డలు ఏ ఇబ్బందులతో వచ్చారో ఏ బిడ్డలు ఏ కట్టాలతో వచ్చారో నైనా ఆ కట్టాలు తొలగించండి, సంస్థలు తొలగించండి ప్రభా. మమ్మల్ని అడగలేదండి నిన్ను అడిగితే ఈ సాలలోకి వచ్చారు కాబట్టి ప్రతి పెట్టి గొప్ప కార్యం జరిగించమని మూల తమ్మగా నిలబెట్టమని యేసయ్య నామలో అడుగుతున్నాను తండ్రి. నీకు అందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన భయంకరంగా దినాల్లో ఉన్నాం ప్రభా. ఏ శరణం ఏ దినమో ఏ రోజు వెళ్ళకుంటే తెలియదనో ఈ దినమో నీదన్నా ప్రభా. నీకు అందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డకి అవకాశం దయచేయండి ప్రభా. నీకు అందనాలు స్తోత్రం. నీ తట్టి తిరిగి గొప్ప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. రచ్చలేని బిడ్డకి రచన ఆత్మలను బిడ్డకి ఆత్మ దయచేయండి ప్రభా. స్తోత్రములు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని రక్షించి తండ్రి. మీకు అందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన చండేడి గ్రామం అంతా కదిలింపు చెయ్యండి ప్రభా. నిజమైన దేవుడు రంగంపేటలో ఉన్నాడని తెలుసుకొని నాయన ప్రతి ఆత్మ ప్రేరేపించేలాగా గ్రామంతా నాయన చండేడి మీకు చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. సాయం చేయండి. మీకు అందనాలు ప్రభా. అలా రాయాలంతా మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. సాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రముల ప్రభా. యేసయ్య పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇగో చూపుకులేని బాధలతో ఉన్నారు తండ్రి. ఆ కట్టాలు తీర్చాలి, సంస్థలు తీర్చమని వాళ్ళు మీ చేతులకు అప్పచెప్పుకొని వేస్తున్నాములు ఆడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆ గర్భాలు తెచ్చి నీకు ఎట్టు వచ్చిన ప్రతిఫలం ఆ బిడ్డలకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రముల ప్రభా. ఇగో తండ్రి గర్భశీలు ఉన్నారు తండ్రి. సన్న పురుడు సమయంలో చిలువని కనిపించి తల్లి పిల్ల క్షేమం దయచేయమని నీ చేతులకు అప్పచెప్పుకొని వేసే నామాలు ఎడుతున్నాం ప్రభా. ఇంకో తండ్రి సాలకి ఎంతో మంది పురుషులు వచ్చారు తండ్రి. మాకైతే తెలియదు. అలా హృదయంతరాలు వేరుకున్న తండ్రి. వాళ్ళకి ఏం కావాలని నీకు తెలుసు. వాళ్ళందరినీ చేతులకు అప్పచెప్పుకున్నానైనా వాళ్ళకి కావాల్సిన సహాయం మీకు అందించమని మీ చేతులకు అప్పచెప్పుకొని వేసే నామాల అడుగుతున్నాను తండ్రి. నీకు అందనాలు స్తోత్రాలు. వృద్ధాపులో ఉన్న బిడ్డలు వచ్చారు ప్రభా. నా తండ్రి వాళ్ళకి శాంతి సమాధానం ఇచ్చి ధైర్యం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. బలియంతగా ఉన్న బిడ్డలు వచ్చారు ప్రభా. బలియంత తీసి మీ ఆత్మతో నింపండి తండ్రి. మీకు అందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని మీ చేతులకు అప్పచెప్పుకొని వేసినామాలు అడుగుతాను తండ్రి. అటులు ఆటంకాలు నాకంటా తండ్రి. నీ కార్యం జరిగించుకోమని మీ చేతులకు అప్పచెప్పుకొని వేసినామాల అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. ఈ తండ్రి సాలకి తండ్రి యోగాలు పెట్టి ఎంతో మంది ఇచ్చారు ఆయన ఎంకులో వెంకున్నారో నాకు తెలిసి తండ్రి ఆ బిడ్డలకు యోగాలు జరిపించమని మీ చేతులకు అప్పచెప్పుకొని యేసయ్య నామాలు అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్న సంఘాన్ని తండ్రి పెద్ద సంఘంగా తండ్రి వృద్ధిపరచండి, అభివృద్ధిపరచండి, నూరుతలుగా ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు. నీవు రాబోయే దినానికి తండ్రి ఈ తలమంతా నీ ఆత్మతో నింపుతామని అనేక ఆత్మని తలములు ఉంటాయని నమ్మిక ఉంచాం ప్రభా. నీకు స్తోత్రములయ్యా. నమ్ముతున్న వాళ్ళైతే నమ్మి వారికి సామర్థ్యము సాధ్యం అన్నాం ప్రభా. నమ్మిక ఉంచాం ప్రభా. బైబిల్ మిషన్ తండ్రి ప్రభా. నీ కార్యములు రుచి చేసిన వాళ్ళకే అయ్యా అనుభవించిన వాళ్ళకే తెలిసింది కానీ అందరికీ తెలియదు ఆయన. అనేక కార్యములు చేస్తాం. వాకరించి నీ చరిత్ర చేయగలిగిన తండ్రి. ఈడులు చెమలు తొలగించిన ఆయన వేలితో చుట్టుపరిచి దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నాయనా నీకు అందనాలు. మా జీవితంలో అనేక మేలు చేస్తూ తండ్రి. నీకు అందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నిన్ను తండ్రి ఎడుపై
అనేక ఉపకారాలు చేస్తాం. ఈ బైబిల్ దశలో అనేకరి కార్యములు చేసి దేవుడు ప్రభా మేమంటే మర్చామమ్మ కానీ నువ్వు మర్చి దేవుడు కాదు, విడిచిపెట్టి దేవుడు కాదు యేసయ్య. గొప్ప కార్యాలు చేసి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. ఈ తలమంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఇంకా రాబోయే దినాలన్నీ కూడా గౌరవంగా జరిగించు తండ్రి. నా తండ్రి నా ప్రభా మరి ఎక్కడ జాయింట్ తండ్రి అనేకలు పెట్టండి ఏకిలు పడి ఈ తలానికి వచ్చి మోకరించి తల వంచి నేను చూపించగల బిడ్డలకి సహాయం చేయమని నీ చేతులకు అప్పుకొని యేసయ్య నామలు అడుగుతున్నాను తండ్రి. ఇంకా చీలు కలిగిన వ్యాధులు ఉన్న ప్రభా చెప్పుకోలేని బిడ్డలు తండ్రి గర్భాలు ముట్టండి, సత్తపరచండి. గర్భంలో ఉన్న దోషాలు తొలగించు ప్రభా. 12 సంవత్సరాలు బట్ట తీరు ముట్టినట్టు అటువంటి బిడ్డలు ముట్టండి, స్వస్థత దయచేయండి తండ్రి. నాయన సహాయం చేయమని అలా పక్కడికి చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అప్పుడు రుణ బాధలతో వచ్చిన బిడ్డలు ఉన్నారు నాయన. అలా రుణ బాధలు చేసినామలో తొలగిస్తారని నమ్మిక ఉంచాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డకు గోహము లేదో గోహం ఇచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ లోకంలో ఉండాలంటే తలదాచుకోవడం గోహము కావాలి కదా తండ్రి. అటువంటి బిడ్డకు గోహము దయచేయమని మీ చేతులకు అప్పచెప్పుకొని యేసయ్య నామలు అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. రాజా నీకు వందనాలు స్తోత్రాలనే దీని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇవి ఆత్మ తండ్రి తండ్రిని సిగులు చట్టు మరుగుపరుచుకొని ఈ రోజు మాకు ఏదైతే తండ్రి అవసరమో ప్రతి బిడ్డతో మాట్లాడతండి. ఎనగల చౌవు గెలుపుగల మనిషిని దయచేయండి ప్రభా. తండ్రి సాతాను వ్యక్తిపోకట వారి మిమ్మల్ని బద్దలుపరుచుకొని నీ వాక్యం సాధగా జీవితానికి మాకందరికి సహాయం చేయమని మీ చేతులకు అప్పచెప్పుకొని వేసినామల్లో అడుగున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇచ్చిన కొమ్మారు దైవ దశకి ఇచ్చిన 2 కుమారులు దీవించునైనా. ఇగో దైవ తల్లి దీవించండి, ఆశ్రదించండి. ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి. నీ పనిలో బలంగా తండ్రి నన్ను తండ్రి నడిపించుకోమని వేసి నామలో అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములో ఇంకా నేను ఏది మర్చానో ఏది విడిచానో తండ్రి, ఏ బిడ్డని మర్చానో తండ్రి. అటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ ఉంటే క్షమించకండి. నాకు నా వెనకాల చేసిన 3 పేదలు మీరు ఆలోచించారు ప్రభా. 4వ పేదలు మీ చేతులకు అప్పచెప్పుకున్నాడు తండ్రి. నైనా నా పేదని పరమందు చేర్చుకొని పేదలు పొద్దుబలు దయచేయమని నాకు అక్కడ పెళ్లికోమని త్వరలో రానన్న యేసయ్య పరిశుద్ధ నామల ఆటోమేటిక్గా బతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నైజ పాపములు అస్సేయించుటకై ఇక నైజ పాపములు నశించుటకై భోజనము వడ్డించును రాజు స్వయముగా దేవా రాజు స్వయముగా గనుక నాకేమి కొదువా ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్క పావు గంటలో ఈ ప్రార్థనలు అయిపోతాయి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు అనాశ్రమగా కూర్చోలేదు ఇక్కడ. దేవుడు పరలోకం దిగి వచ్చారు. ఆయన ఎదురుగా ఉన్నావు నువ్వు. ఆయనతో ఉన్నావు నువ్వు. ఆయన సమీపంగానే ఉన్నావు. నువ్వు చాలా జాగ్రత్తగా దేవునితో మాట్లాడాలి. అనాలోచనతో ఉండొద్దు. దేవుడికి వేదన, దేవుడికి గాయం అది. నువ్వు అనాలోచనతో ఉంటే ఎంతో బాధపడతారైనా. నీ కోసము దిగి వచ్చాడైనా నీ ఆశని నెరవేర్చాలని, నీ వ్యాధిని బాగు చేయాలని, నీ ఇల్లు కట్టాలని దేవుడు సహాయం చేయడానికి నీ కొరకే వచ్చాడైనా. నువ్వు మాట్లాడాలి. మౌనంగా ఉంటే ఎవరితో మాట్లాడుతావు నువ్వు? దేవుడికి అవకాశం ఇచ్చాడు, మాట్లాడమంటున్నాడు, అడగమంటున్నాడు. అడుగోలా నువ్వు. మౌనంగా ఉంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? నువ్వు అడగాలి. నీలో ఉన్న సమస్యను అడుగు దేవుణ్ణి. 4 ప్రార్థనలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలను వాడుకున్నాడు. వాళ్ళు మూల స్తంభములుగా
ఈ బైబిల్ మిషన్ స్థానంలో ప్రార్థన స్థానంలో వాడుకుంటారు. ఎన్ని వేల మంది వచ్చినా వారిని మూల స్తంభములుగానే దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు వారిని ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు. ధూపం ఇచ్చే ప్రార్థన వాడు. దేవుడికి నైవేద్యం, ధూపం అంటే నైవేద్యము. దేవుడికి ఇష్టమైనది ప్రార్థన. దేవుడికి ఇష్టమైనది ప్రార్థన. నువ్వు మాట్లాడేవే ఆయనకి ఇష్టం. నువ్వు మాట్లాడాలని దేవుడు చూస్తున్నాడు. నవ్వురు మౌనం ఉండద్దు. ఈరోజు నీ ఐదు అవసరమో దేవుడు తప్పకుండా నీ కార్యం నెరవేరుస్తాడు. నీకోసం చేర్చుకో. 7 ఇతరుల కోసం చేస్తారు, నీవు కోసం చేసుకో. నీవు కోసం చేసుకో. 7 ఇతరుల కోసం చేస్తారు, కనవవారు నీ కోసం చేసుకో. నీ వ్యాధి కోసం చేసుకో, నీ గృహం కోసం చేసుకో, నీ బిడ్డల కోసం చేసుకో, నీ ఉద్యోగం కోసం చేసుకో, నీ బిడ్డల వివాహం కొరకు చేసుకో. కానీ మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉంటే దేవునికి గాయం, దేవుడికి వేదన. నీ కోసము ఆయన పనిగట్టుకుని వచ్చాడు. 1000 ఏళ్ల దేవతలతో కొనియాడే దేవుడు. సైన్యపతి పరిశుద్ధుడు 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 సర్వలోక మహిమతో నిండి ఉన్నదన్నట్టుగా దేవుని కొనియాడే దేవుడు నీ కోసం దిగి వచ్చేసాడు. మాట్లాడాలి. 5వ ప్రార్థన మన వచనం శుభరక్షణ చేస్తారు. మాట్లాడాలి. 7 తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు. ఇతరుల కోసం చేసే ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. స్తోత్రములయ్యా, స్తోత్రములు దేవా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. కోడి స్తోత్రములయ్యా తండ్రి. మేమే పాటు వాళ్ళు తండ్రి. ఏసయ్యా తండ్రి, నీ స్తోత్రములు ఎందుకు పనికిరంటూ వాళ్ళు ప్రవాణా తండ్రి. నా దేవా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా నా తండ్రి. ఏసయ్యా అతి పెట్టిన బలపరచు తండ్రి. ఏసయ్యా తండ్రి, స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా తండ్రి, నా తండ్రి. స్తోత్రము తండ్రి. ఏసయ్యా, నువ్వంటి తెల్లని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. నశించిపోతున్నారు దేవా. నిస్తున్నాయన నా తండ్రి, నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేసి తండ్రి. ఏసయ్యా తండ్రి, ఏ బిడ్డలు చెప్పిన ఇష్టపడవు ప్రమాదిస్తున్నాయన తండ్రి. అదే బిడ్డలు రక్షణ భాగ్యం దయచేసి అందిస్తున్నాయన. స్థితి స్తోత్రముల దేవా, పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి. స్తోత్రములయ్యా, స్తుతి స్తోత్రముల తండ్రి. గొప్ప దేవా, నీకే స్తుతి నాయనా. స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా నా తండ్రి. యేసయ్యా నా తండ్రి, నీ స్తోత్రం చేసుకో. యేసయ్యా తండ్రి. యేసు హాస్పిటల్ ఎంతో మంది తలనొల్లిపోతున్నారయ్యా. వ్యాధులతో రోగాలతో బ్రహ్మ వాళ్ళ సొంతలు దయచేసి దేవా, నీ స్తుతి నాయనా. స్తుతి నాయనా. యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీ స్తుతి నాయనా. పరిశుద్ధుడా 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 మహాపరిశుద్ధుడు అయ్యా, మహాగణితుడు తండ్రి. యేసయ్యా నా తండ్రి. యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. యేసయ్యా నా తండ్రి, నీకేమి తీరణమ తీర్చలేడు తండ్రి. యేసయ్యా మేము ఇలాగున్నామంటే మా శక్తి మా బలం కాదు ప్రభు. నా తండ్రి, నువ్వు ఇచ్చిన శక్తి వల్ల ఇలా నిలబడ్డాము తండ్రి. యేసయ్యా నాయనా నా తండ్రి. యేసయ్యా నా ప్రభు, వాహనాల మీద వెళ్ళే బిడ్డలతో మాట్లాడు తండ్రి. యేసయ్యా నా తండ్రి. యేసరాజా తోడు నీడకు ప్రవహించి శ్యామంగా తోడుగా ప్రభు నా దేవాన్ని నాయనా. కోసం నా ప్రభు ఎంతో మంచి తండ్రి. యేసయ్యా ప్రార్థన అడిగారో ప్రభు. యేసయ్యా వాళ్ళ గృహాలు తండ్రి నెరవేర్చి తండ్రి. యేసయ్యా ఆ ధనాలు కూర్చి తండ్రి. గృహాలు పట్టుకుని బాధ్యం దయచేసే దేవా నా తండ్రి. యేసరాజాన్ని నాయనా తండ్రి. సింగంపల్లిలో ప్రభు. యేసయ్యా ఆ సదస్సు తండ్రి. యేసయ్యా కాయలు కరిగించి తండ్రి. యేసయ్యా ఆ కాయలు ముట్టు ప్రభా, ముట్టి స్వస్థపరచు దేవా. యేసయ్యా నా దేవా నా తండ్రి. నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నా ప్రభా నా దేవా ఆ కాయలు ముట్టు ప్రభా, ముట్టి స్వస్థపరచు తండ్రి. యేసయ్యా నా తండ్రి. గాయాలు పెట్టేవాడు నువ్వే, తీసేవాడు నువ్వే తండ్రి. యేసయ్యా నా దేవా నీ స్తుతి నాయనా. అది నా ప్రభా. యేసయ్యా ఆ సీని విషయంలో ప్రభు. యేసయ్యా వాళ్ళని బలియం తీసివే ప్రభా నా తండ్రి. బలియం తీసివే తండ్రి నా ప్రభు. యేసయ్యా ఆ దురాత్మ తీసివే తండ్రి. ఆ దురాత్మ తీసివే దేవా నా తండ్రి. నా యేసు రాజా నా తండ్రి. నా తండ్రి నువ్వు నడిపిస్తావని నమ్ముతున్నావు ప్రభా.
నీ సన్నిధికి వచ్చే భాగ్యము దయచేతండి ప్రతి బిడ్డని ప్రభా యేసయ్యా. లోకంలో ప్రభు ఎంతో మంది నా తండ్రి వ్యసనాలకు లోపడిపోయారు ప్రభా, లోపడిపోయి తండ్రి యేసయ్యా నా తండ్రి ఎంతో మంది పాడైపోతున్నారు తండ్రి యేసయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాలు కట్టబడేలా సహాయం చేతండి యేసయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తుందండి యేసయ్యా. నీ సన్నిధికి వచ్చే భాగ్యము దయచేతండి నా ప్రభా. ఈ రంగం పెట్ట మండలం ప్రభు యేసయ్యా కదిలించి తండ్రి యేసయ్యా, కదిలించి నా ప్రభా నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేతండి యేసయ్యా. నా రాజా నా తండ్రి యేసయ్యా ఈ సొంత స్థలం వచ్చే తండ్రి భాగ్యం దయచేతండి. పెద్దలు కోడేరు కాదు ప్రభా, గుంపులు గుంపులుగా తండ్రి ఎలాగే వెళ్తారో ప్రభా అలా గుంపులు గుంపులుగా వచ్చి నీ సన్నిధిలో తండ్రి మోకరించుకుని ప్రభా అలా ప్రార్థించుకునే భాగ్యం దయచేతండి. నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నా దేవా నా యేసయ్యా రుణాలతో వచ్చేతండి, అప్పులైపోయి తండ్రి రుణాలతో ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి. ఆ రుణ బాధలు తీసివేతండి యేసయ్యా. ఆ అప్పులు ఊపులను లేవనెత్తు తండ్రి. నీ స్తోత్రములు స్తోత్రములయ్యా. నా రాజా నీకే స్తుతినాయనా. సావలకోట నుంచి వచ్చిన ఆవిడ తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్య గృహం గురించి ప్రభా ప్రార్థనలు పెట్టమని ప్రార్థన చేయమన్నది ప్రభా తండ్రి. ఆ గృహం కట్టుకునే భాగ్యం దయచేతండి యేసయ్యా. గొప్పగా సాక్షిగా నిలబెట్టి తండ్రి. నీ స్తోత్రములు తండ్రి. నా దేవా నా తండ్రి నీ స్తోత్రములయ్యా. సిన్ని గారి తండ్రి యేసయ్యా అమ్మగారి కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించి తండ్రి యేసయ్యా తండ్రి. ఆ భర్తను కూడా దీవించి ఆశీర్వదించి దేవాన్ని స్తుతినాయనా. నా ప్రభా నీ స్తుతినాయనా. గొప్ప దేవా నా తండ్రి యేసయ్యా తండ్రి. నా ప్రభా ఈ మందిరంలో ప్రతి బిడ్డతో మాట్లాడు తండ్రి. ప్రతి బిడ్డ సమస్యలు తీసివేయండి యేసయ్యా. దురాత్మతో ఉన్న బిడ్డలు తండ్రి దురాత్మ తీసివేయండి యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ నింపుతండి యేసయ్యా. నీ ఆత్మగా నింపుకో ప్రభా నా తండ్రి యేసయ్యా. నా దేవాన్ని స్తుతినాయనా. పరిశుద్ధుడా మహాపరిశుద్ధుడు తండ్రి యేసయ్యా. నా తండ్రి యేసయ్య ఎంతో మేలు చేసే గొప్ప దేవుడు తండ్రి. నువ్వు పరమడాటవయ్యా పరమ వైద్యుడు తండ్రి యేసయ్యా. బంధు లేకుండా చెప్పులు మారిపోయి గొప్ప దేవుడు దేవాన్ని స్తుతినాయనా. నా తండ్రి డాటగా సాధ్యం అంటే తండ్రి నీ సమస్తముని సాధ్యం దేవాన్ని స్తుతినాయనా. నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు బాబు, నువ్వు తలగా చేస్తా తోగా చేసిన గొప్ప దేవాన్ని స్తుతినాయనా. నా దేవాన్ని స్తుతినాయనా. ప్రతి బిడ్డ బలపరచు తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్యా తండ్రి. కుడిమికి వెడమికి తట్టడెళ్ళకుండా సహాయం చేతండి యేసయ్యా. నా రాజాన్ని స్తుతినాయనా. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతినాయనా. నీ ప్రార్థనలు వెతికే శక్తి బలమి తండ్రి. నా ప్రార్థన నేర్పించి తండ్రి. నీ ప్రార్థనలో తండ్రి యేసయ్యా తండ్రి తొలగిపోతున్నాను ప్రభా నా తండ్రి యేసయ్యా. నా ప్రార్థన చేసుకునే శక్తి బలమిచ్చి తండ్రి యేసయ్యా. నా ప్రార్థన నేర్పించి దేవాన్ని స్తుతినాయనా. నా యేసయ్యా నా ప్రభా గొప్ప దేవాన్ని స్తుతినాయనా. వచ్చిన ప్రతి బిడ్డ సమస్యలు తీసివే తండ్రి. అలా సాక్షిగా నిలబెట్టి తండ్రి యేసయ్యా తండ్రి. సాక్షిగా నిలబెట్టి బాబు నీ స్తోత్రములయ్యా. నా బిడ్డ పట్ల తండ్రి యేసయ్యా ఎంతో గొప్ప మేలు చేసావయ్యా. నువ్వు కరిగిస్తావు తండ్రి యేసయ్యా. నువ్వు చేస్తావు నా నమ్మకం ఉంది ప్రభు యేసయ్యా. నా బిడ్డలో ఉన్న తండ్రి యేసయ్యా ఆ నీటి బుడగ తొలగించి దేవాన్ని స్తుతినాయనా. నా ప్రభువాన్ని స్తుతినాయనా. నువ్వు ఉన్నావు తండ్రి నమ్ముతున్నాను తండ్రి. నా పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తావు తండ్రి. అయిపోతున్నావు తండ్రి యేసయ్యా తండ్రి. కీడి పట్ల మేలుందని తండ్రి యేసయ్యా. నాకు ఏదో మేలు దాచావు తండ్రి. నీ స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్తుతినాయనా. నా తండ్రి నేను కుంగిపోకుండా ధైర్యమే తండ్రి యేసయ్యా. నా ధైర్యం దయచే తండ్రి. నీ స్తోత్రములయ్యా తండ్రి. ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభు యేసయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు దయచే తండ్రి యేసయ్యా. నా దేవాన్ని స్తుతినాయనా. చదువులకు వెళ్ళే బిడ్డలు ప్రభు యేసయ్యా రాకపోకట్లో నువ్వు ఉండు తండ్రి. తండ్రి యేసయ్యా తండ్రి. నా ప్రభు ప్రతి బిడ్డతో మాట్లాడు బలపరుచు తండ్రి యేసయ్యా. నువ్వు బలపరుస్తావు తండ్రి యేసయ్యా. నా తండ్రి యేసయ్యా లోకములు ఎవరున్నారు ప్రభా తల్లిలా లాలించు తండ్రిలా ప్రేమించే గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రములయ్యా. మేము తండ్రి కాదు ప్రభా నిన్ను మోసపోతున్నామయ్యా. తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్యా మేము ఇంత పేదలు చేస్తాం కానీ ప్రభా మేము మోసపోతున్నాము తండ్రి యేసయ్యా. దేవా నా తండ్రి నా ప్రభువా నేను ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేసి తండ్రి. నా దేవేశ్వరా తండ్రి మా కోసం తండ్రి యేసయ్యా. నీ ప్రాణం పెట్టావు తండ్రి యేసయ్యా. నీ రక్తం కాచావయ్యా తండ్రి. నా దేవేశ్వరా ప్రభువా లోకులు ఎవరున్నారు తండ్రి యేసయ్యా. నా తండ్రి నీ చేసిన పాపాలకు ప్రభువా నువ్వు
నా తండ్రి, నా గొప్ప దేవా తండ్రి, పతి బిడ్డతో మాట్లాడు బాబు. పతి బిడ్డ సమస్యలు తీసివేయి తండ్రి, వ్యాధులు తీసివేయి దేవా తండ్రి. నా దేవాడిస్తుంది నాయన, నీ సన్నిధి వచ్చే బాధ్యత చేసే దేవా ప్రభా. నేను మోకరించి ప్రార్థించడం బాధ్యత చేసే తండ్రి. నా రాజ్యాడిస్తుంది నాయన తండ్రి. నా ప్రభా గొప్ప దేవా దేవా తండ్రి. నా ప్రభా ఇంట్లో సుచిత్రం మాయమైపోయి ఆవిరి నాటి వల్ల ప్రభా. నా దేవాడి తండ్రి యేసురాజా. నా ప్రభు నా తండ్రి ప్రతి బిడ్డ మార్చు బాబు. నశించిపోతున్నారయ్యా నా కూడా ప్రభా. వాళ్ళ తండ్రి రక్షించబడిన సహాయం చేతండి. నీ సన్నిధికి వచ్చి మార్చు చేసే బాబు. నా తండ్రి నీ పాదాల గడగొచ్చి ప్రభా అని ప్రార్థించుకుంటూ నా సహాయం చేతండి. నీ చెప్పితే వినవాళ్ళు లేరు తండ్రి. నువ్వు హృదయాన్ని కదిలించే దేవుడు అయ్యా. నువ్వు కదిలించు బాబు. నీ స్తోత్రములయ్యా. నా తండ్రి యేసు రాజా, పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి, మాలో ఉన్న బలహీనతలు తీసివేసయ్యా. నా దేవేసయ్యా, నా తండ్రి నా ప్రభా, జనాలతో ఎంతో బాధపడుతున్నారు తండ్రి లోకంలో ప్రభా. ఆ జనాలు తీసివే తండ్రి. నీ స్తోత్రములయ్యా. నా దేవాన్ని స్తుతినాయన గొప్ప దేవా నా ప్రభా. ప్రతి బిడ్డ సాక్షిగా నిలబెట్టు బాబు. నీ స్తోత్రములయ్యా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రములయ్యా. నా తండ్రి నా ప్రార్థన ఆలకించవా తండ్రి. నా వచ్చేరాని ప్రార్థన ఆలకించు బాబు. నా ప్రార్థనలో తప్పులను క్షమించి తండ్రి అయ్యా. నా ప్రార్థన పనులకు రాజ్యం చేర్చుకోమని చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు దూతలను పరిశుద్ధులను ఇక ప్రభువు దూతలును పరిశుద్ధులు విభవముగా వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఐదు ప్రార్థన తండ్రి నువ్వు ఆలకించి ఉన్న ప్రభు, ఈ ఆత్మతో నింపివేసి బలమైన మాటలు నాయన ప్రార్థనలు వినిపించావై నీకు అందరములు. సుబ్బలక్ష్మి గారు చేసే ప్రార్థన ఆ గ్రామమును రక్షణలోకి నడిపించే ప్రార్థన తండ్రి. నా ప్రార్థన వ్యర్థము కాదయ్యా. గుంపులుగా తీసుకొచ్చే గొప్ప కార్యము చేస్తున్న దేవా నీకు అందరము తండ్రి. రంగంపడిన మండలం అంతా నీ వెలుగుతో నింపివేస్తున్న దేవా నీకు అందరము నాయన. ప్రతి బిడ్డను రక్షణలోకి నడిపిస్తున్నావయ్యా. నీకు అందరము నాయన. ఈ మందిరము నింపివేస్తున్నావయ్యా. ఈ స్థలమును నింపివేస్తున్నావు తండ్రి. నీకు అందరము అయ్యా. ఎంతో ప్రార్థనలు వినిపించారయ్యా నాయన. వందలాది మంది ప్రార్థనలు స్వరవిత్తి ప్రార్థనలు తండ్రి అయ్యా నాయనా. ఇక్కడ ప్రార్థనతో నాయన ఈ గ్రామం అంతా తండ్రి నాయన దురాత్మ శక్తులు పోయేటట్లుగా తండ్రి ఆ ప్రార్థనలు తండ్రి నెరవేర్పు తీసుకురండి అయ్యా. ఆరో ప్రార్థన మన మధ్యన యేషమ్మ గారు చేస్తారు. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆరో ప్రార్థన. ప్రేమ గల దేవా, దయగల తండ్రి, కృపగల తండ్రి, యేసయ్య తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, మేమే పాటు వాళ్ళం నాయన తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు నా తండ్రి. యేసయ్య బాబు నీకు వందనాలు నాయన. యేసయ్య తండ్రి ప్రభా, నువ్వు జాలి గల దేవుడు, కనికర గల దేవుడు, కరుణామయుడు నాయన తండ్రి ప్రభా. యేసయ్య
నీ ఏ పాటి వాడవు నాయన తండ్రి ప్రభా, ఏ వాగ్యత లేని వారవు నాయన తండ్రి ప్రభా. యేసయ్యా యేసయ్యా తండ్రి, ఎందుకు పనికి రాటోడవు నాయన తండ్రి. యేసయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతగానో వాడుకున్నందుకు నీకు వందనాలు నాయన తండ్రి. పరిశుద్ధుడా తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నావు నాయన తండ్రి ప్రభా, నీకు వందనాలు నా తండ్రి. యేసయ్యా నా తండ్రి యేసయ్యా తండ్రి, మా పాపాల కోసం ఎంతో శ్రమలు పడ్డావు నాయన తండ్రి ప్రభా. మేము చేసిన పాపాల కోసం నువ్వు ఎంతో శ్రమలు పడ్డావు నాయన తండ్రి. యేసయ్యా పరిశుద్ధుడా నాయన తండ్రి ప్రభా, ఏ పాటి వాడవు నాయన తండ్రి ప్రభా, ఎందుకు పనికి రాటోడవు నాయన తండ్రి ప్రభా, ఏ ఓగిత లేని వారు నాయన తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు అయ్యా తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, ఇక్కడికి వచ్చి 10 బిడ్డని కూడా స్వస్థపరిచిన ఆయన తండ్రి ప్రభా. యేసయ్యా నా తండ్రి ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి పరిశుద్ధ నాయన తండ్రి ప్రభా, దయగల దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు నాయన తండ్రి ప్రభా. ఏ బిడ్డని కూడా తండ్రి ప్రభా స్వస్థపరిచే దేవుడు తండ్రి, 10 బిడ్డని స్వస్థపరిచే దేవుడు నాయన తండ్రి పరిశుద్ధ. నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. ఏ బిడ్డ సమస్యలతో వచ్చిందో నీకు తెలుసు నాయన తండ్రి ప్రభా. యేసయ్యా సినిగరీషులో జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి ప్రభా, ఆ సినిగరీషులో జ్ఞాపం చేసుకుని, ఆ తల్లిగరీషులో జ్ఞాపం చేసుకుని తండ్రి శక్తి బలం దయచేయండి ఆయన తండ్రి ప్రభా. నీకు వందనాలు ఆయన తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. సినిగరీషులో కూడా జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి, అప్పటి శక్తి బలం దయచేయండి ఆయన తండ్రి ప్రభా. నీకు వందనాలు ఆయన తండ్రి ప్రభా. బిడ్డను కూడా నువ్వు తోడుకు రాయన ఆయన యేసయ్య తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు నా తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మరి సింగపేట గ్రామంలో తండ్రి ప్రభా సతీష్ కుమార్ నాయన తండ్రి ప్రభా, తండ్రి ప్రభా గొంతులో కాయలు తండ్రి కరిగిలా సహాయం చేయబాబు నాయన తండ్రి పరిశుద్ధ. నీకు వందనాలు నాయన. ఆ కాయలు తండ్రి ప్రభా అంటి ముట్టుకోదు ఆయన తండ్రి ప్రభా, ఆ కాయలు తండ్రి కరిగిలా సహాయం చేయబాబు. నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, గృహం లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన, గృహాలు దయచే బాబు తండ్రి ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలు దయచే తండ్రి ఉద్యోగం నాయన తండ్రి ప్రభా. ఎంతో మంది తండ్రి ప్రభా ఉద్యోగం లేని బిడ్డలు ఉన్నారు తండ్రి, 10 బిడ్డకు ఉద్యోగం దయచేయండి ఆయన తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా కూడా సత్యవతి గారి విషయంలో కూడా జ్ఞాపం చేసుకోండి ఆయన. ఆవిడ తండ్రి ప్రభా అటుపప్పులు తండ్రి, ఆవిడకి ఎంతో శక్తి ఆరోగ్యం దయచేసి ఆవిడ గృహానికి సహాయం చేయండి ఆయన తండ్రి ప్రభా. నీకు వందనాలు ఆయన. ఎంతో మంది గృహం కట్టుకుంటే బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళ గృహాలు దయచే బాబు తండ్రి. 10 బిడ్డకి తండ్రి ప్రభా శక్తి బలంతో నడుపు నాయన తండ్రి పరిశుద్ధ. నీకు వందనాలు ఆయన పరిశుద్ధ. నీకు వందనాలు బాబు. యేసయ్యా తండ్రి ప్రభా, రాష్ట్రం బాగుంది దయచేయండి ఆయన తండ్రి ప్రభా. శాంతి లేదా శాంతి దయచే బాబు నాయన తండ్రి ప్రభా. అప్పులు అయిపోయి ఎంతో మంది తండ్రి ఉన్నారు నాయన తండ్రి, వాళ్ళ అప్పులందరూ సహాయం చేయ బాబు తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి శాంతి లేని బిడ్డలు ఉన్నారు తండ్రి, శాంతి దయచే బాబు. యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు వందనాలు బాబు. యేసయ్య తండ్రి ఎంతో మంది తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా, తండ్రి ప్రభా. యేసయ్య తండ్రి వివాహం లేని బిడ్డలు దయచే బాబు. వివాహం నాయన తండ్రి పరిశుద్ధ. నీకు వందనాలు ఆయన. యేసయ్య తండ్రి ప్రభా, గర్భాలను దయచేయండి ఆయన తండ్రి ప్రభా. సులువైన గర్భాల దయచేయండి ఆయన తండ్రి ప్రభా. అలా మా విషయం ఎంతో గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నావు నాయన తండ్రి ప్రభా. ఆ బిడ్డకు తండ్రి ప్రభా నీటి బుడగలు అన్నారు తండ్రి, అవి కరిగిపోయినా సహాయం చేయ బాబు. యేసయ్య నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి 10 బిడ్డతో మాట్లాడయ్యా, 10 బిడ్డ సమస్య తీర్చిన ఆయన తండ్రి ప్రభా. నీకు వందనాలు ఆయన. చదువుకుని బిడ్డలు స్వస్థపరిచి తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రయాణం చేసి బిడ్డలు స్వస్థపరిచింది ఆయన తండ్రి ప్రభా. అలాగే హాస్పిటల్ ఎంతో మంది ఎన్నో బాధలతో ఉంటున్నారు ఆయన, వాళ్ళందరినీ స్వస్థపరిచిన ఆయన తండ్రి ప్రభా. అలాగే క్యాన్సర్ వ్యాధుల్లో బాగేయండి ఆయన తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసయ్య నీకు వందనాలు తండ్రి. మోకాళ్ళ బాధలతో ఎంతో మంది తండ్రి బాధపడుతున్నారు తండ్రి యేసయ్య, ఆయన సతత ఆరోగ్యం దయచే బాబు. యేసయ్య నీకు వందనాలు నాయన తండ్రి పరిశుద్ధ. తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఎంతో మంది తండ్రి ప్రభా జ్వరాలతోటి తండ్రి ప్రభా, ఎంతో మంది తండ్రి ప్రభా జ్వరాలతోటి బాధపడ్డారు అయ్యా నాయన. 10 బిడ్డలు కూడా పేరుని దీవించిన ఆయన తండ్రి యేసయ్య తండ్రి. 10 బిడ్డతో మాట్లాడయ్యా నాయన తండ్రి ప్రభా. ఇక్కడికి వచ్చి 10 బిడ్డలు కూడా గోపుదాన్ని 10 బిడ్డ మీద దయచేయండి ఆయన తండ్రి
ప్రభా. ప్రతి బిడ్డని ఎక్కడ చాట్లు భద్రపరచుకుని ఆయన తండ్రి ప్రభా. ఏ పాటి వాళ్ళము తండ్రి, ఎందుకు పనికి రాటోళ్ళు ఉన్నాయన తండ్రి ప్రభా. ఏ యోగ్యత లేని వారు నాయన తండ్రి ప్రభా. మమ్మల్ని ఎంతగానో ఎన్నుకున్నందుకు నీకు వందనాలు నాయన తండ్రి పరిశుద్ర. అలాగే పాషంలోని స్వత్వపరిచిన ఆయన, అలాగే తండ్రి ప్రభా ఇంకా వాడుకోండి ఆయన తండ్రి ప్రభా. యేసయ్యా నీ సన్నిధిలో ఇంకా వాడుకుని తండ్రి ప్రభా, ఏ బిడ్డ సత్తుతో ఉండాలో తండ్రి ప్రతి బిడ్డకి సత్తు దయచేయండి ఆయన తండ్రి ప్రభా. ఈ రంగపేట మండలంలో ప్రతి బిడ్డని కూడా తండ్రి ప్రభా నీ సాగు వచ్చిన సహాయం చేయండి ఆయన తండ్రి ప్రభా. ప్రతి బిడ్డని కూడా తండ్రి తోడుకు రాని ఆయన యేసయ్య తండ్రి ప్రభా. గుంపులుగా తోడుకొచ్చిన సహాయం చేయ బాబు తండ్రి ప్రభా. ఏ బిడ్డ సమస్యలతో ఉన్నారో నీకు తెలుసయ్యా నా తండ్రి ప్రభా. నా చిన్న పాత్రలు ఏమన్నా తప్పులుంటే మన్నించిన ఆయన తండ్రి. ఈ చిన్న పాత్ర నీ బంగారు పాదాల కాడ సొమ్ము చేర్చుకోమని అడుగుతున్నాను ఆయన. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చావు చీకట్లు సత్యయుండు ఈ కాసా సత్యయుండు లోయలో పడిపోవలసినన్ను నీరువకుండుగా నా దేవుడు తోడు కనుక నాకేమీ కొదువా నాదుండా ఇక నాకేమీ కొదువా నాదుండా. 6 ప్రార్థన దేవుడు చక్కగా ఆరాధించారు. ఇది 7వ ప్రార్థన. అందరూ గుర్తుంచుకోవాలి. స్తుతి ప్రార్థన ఇది. అయ్యా నా గృహము ఇచ్చేస్తున్నందుకు స్తోత్రములు. నా గర్భసంచిని ముట్టి ఆ బుడగలు తీసివేస్తున్నందుకు స్తోత్రము నాయన. నా భర్తని ముట్టి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రము తండ్రి. నా కుమారుడికి నాయనా ఉపాధి ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. స్తుతులే చెప్పాలి. నీ కార్యం అయిపోయినట్టే లెక్క. దేవుడికి స్తుతి చెప్పాలి. నువ్వు దేవుడికి స్తుతి చెప్తేనే నీ కార్యం చేస్తా దేవుడు. 6 ప్రార్థనలు అంటే నమ్మడం ఎవరైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మాలి. ఈ ప్రార్థన ఆలకించారు ప్రభు వారు దేవుడికి నెరవేర్పిస్తున్నారు. అయ్యా నా గాయం కట్టేసావయ్య నీకు స్తోత్రము. నా బలహీనత తీసివేసావయ్య నీకు వందనములు. నీకు స్తోత్రము. స్తుతులే చెప్పాలి అందరూ. 7వ ప్రార్థన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. గడిచిన వారం అంతా కూడా ఈ సజీవమైన రెక్కలు సాటున్నాయి, పవనమైన రెక్కలు సాటున్నాయి. ఈ రీతిగా మా తండ్రి మందిరంలో నిలబెట్టి నిశ్చితించడానికి ఆరాధించడానికి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. భాగ్యం లేక ఎంతో మంది ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి దయచే తండ్రి ఈ స్థితినైనా ఈ ఆలంచుకు గృహం చుట్టూరు నీ అగ్ని గంచి నీ బంగారం గాబులు గంచి తండ్రి ఆలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడుతున్న కొందరం తండ్రి. 6 ప్రార్థనలో మీరు పొందాలి తండ్రి. 7వ మాట నాకు ఇచ్చినందుకు పొందాలి తండ్రి. అలాగే 4 స్థితుల్లో మీరు ఉన్నందుకు పొందాలి తండ్రి. స్థితినైనా వాక్య పట్ల ఎక్కడ గారు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏడంతల ఆప్త మీరు అభిషేకించండి. బలహీన ఉంటే బలపరచు తండ్రి. అమ్మగారు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆనాడు అభివృద్ధి తండ్రి. బలహీనం బలపరచండి, శక్తిని నింపండి తండ్రి. స్థితినైనా రంగపేట మండలానికి కదిలించి తండ్రి. అలాగే అక్కడికి వెళ్ళి కోటం పెట్టవ తండ్రి. వాళ్ళందరికీ కదిలించేటట్టు మీరు సహాయం తండ్రి. దైవజన తండ్రి ఒక అట్ట పెట్టి పత్రికలు పంచి పెడతాను అన్న తండ్రి. అది జరిగేటట్టు మీరు సహాయం తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సహాయం తండ్రి. అలాగే సంఘానికి తండ్రి ఒక వ్యాన కావాలి తండ్రి. వ్యాన దయచే తండ్రి. స్థితినైనా వ్యాన కదిలించేటట్టు మాకు సహాయం తండ్రి. దాని సాయం సాగుపరిచి తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే వెంకటాపురించిన బిడ్డలుగా ఆపిస్తు తండ్రి. శ్రీని గారికి ఆపిస్తు తండ్రి. శ్రీని గారు ఎంతో బాగా బలపరచు తండ్రి. అలాగే నీ బలాన్ని శక్తిని కాంతిని తెచ్చి తండ్రి. కుమారుడు బలతుడిగా యేసు క్రీస్తు నామంలో దూరపరచు తండ్రి. అలాగే వెంకటాపురించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించు తండ్రి. అలాగే సంగారు కుటుంబాన్ని దీవించండి తండ్రి. రాష్ట్రపతి గారి కుటుంబానికి దీవించండి తండ్రి. ఇంకా 50 మంది అయితే చిరాకు గురించి తండ్రి. ఆ కుటుంబాలందరూ మీరు దీవించండి. వెంకటాపురం గ్రామానికి కదిలించండి ప్రభావ. ఆ భర్తలకు మీరు ఆపించు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే సోదరపాటి చెందిన బిడ్డగా ఆపించు తండ్రి. కొంచెం మీకు ఆపించు తండ్రి. అలాగే స్వామిపాటి చెందిన బిడ్డగా ఆపించు తండ్రి. ఏ అంశం చూసొచ్చారో ఆ అంశాలు తీర్చండి తండ్రి.
పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. తండ్రి దొడ్డి కూడా కోటాలు పెట్టినారు తండ్రి. రామ కూడా కదిలించడానికి మీరు సహాయం చేయండి. చెంగమట్లలో కుమారుడు తండ్రి, గొంతులో కాయలు తండ్రి, కుమారుడు ముట్టి తండ్రి నిసిబడి స్థుతి చేయను ఆయన. కుమారుడు ముట్టి నిసిబడి స్థుతి నీ కాంతి నీ ప్రభావం నీ సన్నిధిని వచ్చే తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. సండే నుంచి వచ్చిన బిడ్డలుగా ఆపిస్తుంది సండే నుంచి బిడ్డలుగా ఆపించిన తండ్రి. పెద్ద కాపురికి ఆపిస్తుంది. పెద్ద కాపు జీతం పెరిగేటట్టు మీరు సహాయం చేయండి. ఆ కుటుంబ అప్పులు తీరేటట్టు మీరు సహాయం చేయండి. అది ఇచ్చిన భార్య అని అలాగా తండ్రి ఇస్తున్నాయన. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. తండ్రి స్తోత్రం ఆయన. ఇచ్చిన భార్య అని కుమారుడు తండ్రి తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. మహిళ రాజానికి వందనాలు తండ్రి. నాని జాతర జాబుని తండ్రి. జాబు తిరిగి సహాయం చేయండి. పట్టుకోవాలని ఆశతో తండ్రి. పట్టుకుని తెలియని జ్ఞానమును నీ ఉపదేశం వచ్చి తండ్రి. తండ్రి ఆరోగ్యమందిగా శక్తిని తండ్రి. నీ జాడలను మాటలను సహాయం తండ్రి. తండ్రి అలాగే సంఘాలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతండి. ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడుతండి. ఎవరైతే ఏ అవసరం పెట్టుకుంటారో ఆ అవసరాన్ని నువ్వు తీర్చు తండ్రి. అలాగే గృహాలకి గృహాలు దంచు తండ్రి. అలాగే తండ్రి గృహానికి కావాల్సిన దాని సిమెంట్ ఇస్తా అన్ని కూడా దయచు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా. నీకేమి ఇచ్చిన చర్యలు తెచ్చుకోలేవు తండ్రి. అన్ని విధాలు మీరు సహాయం తండ్రి. అలాగే స్థానానికి ఏది కావాలో నీకు తెలుసు తండ్రి. నీ పైన చూసే దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి. శక్తిమంతుడు అని తండ్రి. సర్వాధికారి మా గుణతుడా అన్ని విధాలు సహాయం తండ్రి. అలాగే తనకు శుభ్రంగా తండ్రి. మనకి సిక్కులు ఉంది తండ్రి. సిక్కులు ఎవరి తండ్రి. ఆ సిక్కుల జీవుడి నీ తండ్రి ఇస్తున్నాడు తండ్రి. కడుపు శుభ్రం నీ పాదాల దగ్గర పడుతున్నాడు తండ్రి. సిక్కులు వీడది తండ్రి. సిక్కుల జీవితంలో ఈదులట్టు నీ సహాయం తండ్రి. ఎదురుకు వచ్చేటట్టు నీ సహాయం తండ్రి. కడుపు శుభ్రం తండ్రి. పరిశుద్ధ తండ్రి ఇస్తున్నాయన. ఆవిడ ట్యాక్సీలు తీసుకుంటే ట్యాక్సీలు తీసుకుంటుంది. అంతగానో ట్యాక్సీలు పడుతుంది ప్రభావ. మందిలో వచ్చి సాక్షి చెప్పుకునే శక్తిని తెచ్చే తండ్రి. నీ కుమార్తెను స్వస్థపరచుదానా అన్ని విధాలని సహాయించండి. కుమార్తెకి సిక్కులు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. అలాగే ఆలయాలు పెట్టిన ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడుతుంది ఇస్తున్నాయన. ఎవరైతే తండ్రి భర్తలు కష్టపడుతున్నాడో కష్టాలు చెప్తుంది. చిల్లిగా పోగడగా నువ్వు ఆశీర్వదించి దీవించి బలపరచు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. నువ్వు దీవించలేవయ్యా. నీకు వందనాలు తండ్రి. దీవించబడవయ్యా. నన్ను చాప కోట్ల సరిగ్గా దీవించాలయ్యా. నీకు వందనాలు తండ్రి. రాజా నీకు వందనాలు తండ్రి. సంఘాన్ని అక్కడ నిసిలి పరిస్థితి చూడాయన. ఎవరికాల పిల్లల్ని సమర్పణ తండ్రి. జదులు పాడబట్టు తండ్రి. కుడికి వడికి తొలగి సహాయం చేయండి. ఎదరాల పక్షం వ్యాజ్యమడి తండ్రికి ఇస్తున్నాను. అలాగే తండ్రి ఇస్తున్నాను. ఈ సంఘవారానికి అభివృద్ధి చేయ తండ్రి ఇస్తున్నాను. సంఘవారానికి అభివృద్ధి చేయ తండ్రి ఇస్తున్నాను. సంఘనానాడికి అభివృద్ధి చేయ తండ్రి ఇస్తున్నాను. సంఘనానాడికి అభివృద్ధి చేయ తండ్రి ఇస్తున్నాను. సంఘనానాడికి అభివృద్ధి చేయ తండ్రి ఇస్తున్నాను. అలాగే తండ్రి కావాల్సిన అన్ని కూడా అవసరాలు తీర్చి తండ్రి. కావాల్సిన అవసరాలు అక్కర్లన్నీ తీర్చి తండ్రి. కావాల్సిన అవసరాలు అక్కర్లన్నీ తీర్చి తండ్రి ఇస్తున్నాను. అలాగే తండ్రి అన్ని విధాలు సహాయం చేయండి. సండేడి గ్రామానికి కదిలించి ఆయన వాడపడం గ్రామానికి కదిలించి తండ్రి. అలాగే రాయవారి గ్రామానికి కూడా కదిలించి తండ్రి. అలాగే నాగపల్లి గ్రామానికి కూడా మీకు కదిలించి తండ్రి. దేవజనులు ఆయన లైట్ గడికి వెళ్ళి కూటం పెట్టగా తండ్రి. అమ్మగారు సాక్షి చెప్తుండగా తండ్రి. దేవజనుల వాక్యం చెప్తుండే తండ్రి. ఎంతమంది తరలి వస్తున్నారు తండ్రి. అలాగే ఇది మంచి శాండ్రైట్ మీరు సహాయం తండ్రి. బయలు మిషన్ ఈ బయలు మిషన్ కూడా ఎగిరి వచ్చినట్టు జనం వచ్చినట్టు మీరు సహాయం చేయండి. మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. మా జీవితం తీరేని ఇస్తర్లాంటదయ్యా. మా జీవితం నీటి మీద బుడగలాంటదయ్యా. మానవుడు జీవితం అంతరంగం తెలిసి తండ్రిపోయా. మా నోట్లో ఉన్న నాలుగు అనేకమైన మాటలు మాట్లాడతాయా. మంచి మాటలు మాట్లాడేట్టు మీరు సహాయం చేయండి తండ్రి. ఇందుకు వస్తూ గాడి కథలకు వెళ్ళి యొక్క మనసుతో ఆత్మను బాధిస్తుండగా తండ్రి. అగ్ని చాలా దిగు వచ్చిందండి. ఉరుగు ప్రతి ఒక్క ఆకులుగా అగ్ని చాలా తింపిని ఏపి తిప్పుకోతండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒక తెల్లటి తండ్రి అయ్యి తండ్రి. తెల్ల మార్పులు మీరు సాధించండి. ద్రాక్షలు తీగల వాళ్ళకి పరీక్ష బాగుంది. కొవ్వొత్తుల కుటుంబాలను నిర్మించి తండ్రి. అలా తినే ఆహారం శక్తిని కాంతిని తెచ్చి తండ్రి. ఆశీర్వాద భోజనం వండిన బిడ్డలు మీరు దీవించండి తండ్రి. ఆ ఆహారం తింటే అందరూ ఆరోగ్యం శక్తిని తెచ్చి తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. పొలి గిద్దెల కూడా గట్టి గిద్దెల విశ్వాసం ఉండి
ప్రార్థించే శక్తిని తెచ్చు తండ్రి. గట్టి గింజలు భూమి జరగ తండ్రి, పచ్చగా ఉంటాయి తండ్రి. ఇప్పుడు దాకా నేను ఏది ప్రార్థించినా ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యం. ఇప్పుడు దాకా నేను ఏది ప్రార్థించినా ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యం. ఇప్పుడు దాకా ఏది ప్రార్థించినా ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యం. ఇప్పుడు దాకా నేను ఏది ప్రార్థించినా ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యం. ఇప్పుడు దాకా ఏది ప్రార్థించినా ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యం. ఇప్పుడు దాకా నేను ఏది ప్రార్థించానో ఎన్ని కూడా నెరవేరేటట్టుకు సాధ్యమే. నా దీన్ని పాత నీ సన్నిధానాన్ని చేర్చుకోమని క్రీస్తు నామమున అభికిలి ప్రతి మరి ఏర్పడిన మా పరమ తండ్రి. ఆమేన్. అగ్ని ప్రార్థనలోని వాలించియున్నావు, అగ్ని ప్రార్థన అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్తుతులు. మహోన్నతుడా నీకు అందరూ తండ్రి, 7 ప్రార్థనలు 7 ఆత్మతో నింపివేసి నువ్వు మాట్లాడించవయ్య అందరము. ప్రతి ప్రార్థన నెరవేర్పం వచ్చిందని ఆయన 7వ ప్రార్థన స్తుతి చేయించవయ్య నీకు అందరములు. ప్రతి కార్యము నువ్వు చేస్తున్నందుకు స్తోత్రం ఆయన. నీకు నువ్వు జరగబోయే వాక్య బోధనలో 7 బిడ్డ ధ్యానములో మీరు మహిమ పొందుకోమని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు వారి నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.